సార్ నేను మీతో మాట్లాడి ఈ మాట మీ గుండెల్లో ఉండాలి. అన్నిటికంటే కూడా, ప్రార్థన కంటే కూడా, బలుల కంటే కూడా, యజ్ఞాల కంటే కూడా, దాన ధర్మాల కంటే కూడా దేవుడు మెచ్చుకునే, దేవుడు సంతోషించేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటి అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటం. కృతజ్ఞత చెల్లించటం అంటే నా బిడ్డ నాతోనే ఉన్నాడని దేవుడు సంతోషపడే అత్యంత విలువైనటువంటి అంశం అది. స్తుతి యాగము ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని ఉంది, థ్యాంక్ఫుల్నెస్. మనం చిన్న చిన్న విషయాలకు మనం ఎలా మనుషులకి థ్యాంక్స్ చెప్తామో, ఆత్మదీపం ఆరిపోకుండా 20 సంవత్సరాలు కాపాడిన దేవుడికి మన గుండె లోతుల్లోంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించాలి. సో ఈ 2024 యూదులు కూడా 2 రకాలైనటువంటి నూతన సంవత్సరాలు ఉన్నాయి. ఒకటి సివిల్ న్యూ ఇయర్ అంటారు, రెండోది సాక్రిడ్ న్యూ ఇయర్. మనకి కూడా 2 ఉన్నాయి, ఒకటి ఆంగ్ల సంవత్సరాది, రెండోది తెలుగు సంవత్సరాది. ఇది ఆంగ్ల సంవత్సరాది. అయితే పౌలు ఒక చోట అంటారు, అది ఏదైనా సరే మీరు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి అది బైబిల్ సంవత్సరమా కాదా అనేది కాదు, అక్కడ ఇయర్ మారుతుందా లేదా. కాబట్టి ఇంతకాలం కాపాడిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి 31st ఈవినింగ్ కూడా మనకి ప్రేయర్ ఉంటుంది దైవ సన్నిధిలో. ఎందుకంటే 31st ఈవినింగ్ తోటి బైబిల్ లెక్క ప్రకారం రోజు ప్రారంభం అయ్యేది సూర్యాస్తమయం నుంచి మరలా సూర్యాస్తమయం వరకు బైబిల్ లెక్క. మన భారతీయ లెక్క ఏంటంటే పగలు ప్లస్ రాత్రి కలిస్తే రోజు. బ్రిటిష్ వాళ్ళ లెక్క ఏంటంటే, ఆంగ్లేయుల లెక్క ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి మరలా రేపు పగలు 12 గంటల వరకు, మరలా రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు రోజు ఆడుతుంది. బైబిల్ లెక్క ఏంటంటే ఇవాళ సూర్యాస్తమయం నుంచి రేపు సూర్యాస్తమయం వరకు రోజు. సో నువ్వు ఏ సంఘానికి చెందినా, దేనికి చెందినా సరే నువ్వు బైబిలే ఫాలో అవ్వాలి. కాబట్టి 31st ఈవినింగ్ సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే జనవరి 1st అని అర్థం. బైబిల్ లెక్క ప్రకారం మీరు ఎవరిని అడిగినా సరే జనవరి 1st స్టార్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఆ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు, ఆ 2025వ సంవత్సరం స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రారంభంలో మనం అన్యుల వల్ల తిని తాగి రోడ్డు మీద తిరగటం కాకుండా పవిత్రమూర్తి పాదాల దగ్గర మనం ఖచ్చితంగా రాబోయేటువంటి ఆ సంవత్సరం మొత్తానికి కూడా ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని పాదాల దగ్గర ఉండవలసినటువంటి సమయం అది. అంటే ఆ సంవత్సరాన్ని మనం దేవునితో ప్రారంభించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ విజ్ఞప్తిని కూడా మీరు మనసులో పెట్టుకోండి. అలాగే బాబాయ్ గారు కూడా పెద్ద కృతజ్ఞతగానే ఆ కూడిక ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం ఈ సంవత్సరం అంతా కూడా మీ దయలో మీ కృపలో మమ్మల్ని కనికరించారు, కాపాడారు. కాబట్టి మీకు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు కోరుకున్నది, యేసుప్రభువు కోరుకున్నది ఏంటంటే మీరు వెలిగించబడ్డారు, అన్యులను కూడా మీరు వెలిగించాలి. ఇది గొప్ప సూత్రం బైబిల్లో. మనం దీన్ని తక్కువ చేస్తున్నాం. మనమంటే క్రైస్తవులు దీన్ని తక్కువ చేస్తున్నారు. ఖచ్చితంగా వెలిగించబడిన దీపం మరి యొక్క దీపాన్ని, అన్ని దీపాన్ని వెలిగించాలి. ఇది గొప్ప సూత్రం. కాబట్టి అది మనం సాధ్యమైనంత వరకు కూడా ఆ విషయంలో మన ప్రభు చిత్తాన్ని జరిగిద్దాం. కాబట్టి మరలా 31వ తారీఖు బహుశా మంగళవారం వచ్చిందా, ఏం గుర్తులేదు, వారం గుర్తులేదు, కానీ మంగళవారం. కాబట్టి ఏ విధమైనటువంటి మనసులో ఆలోచన లేకుండా ఆయన పాదాల దగ్గరికి వచ్చేసి ఆ రాబోయే 2025వ సంవత్సరం కూడా ఆతుపోట్లు ఉన్నా సరే, ఇబ్బందులు ఉండవు, శోధనలు ఉండవు అని నేను చెప్పిన మీరు నమ్మొద్దు, ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఉన్నా సరే ఆటల్లో మనకి కీడు జరగకోకుండా దేవుడు మనం కనికరించి బయటపడేస్తారు తప్పకుండా. ఎందుకంటే వచ్చే కాలం అంతా ప్రమాదకరమైన కాలమే, అందులో డౌట్ లేదు. వచ్చే కాలం అంతా ఇబ్బందికరమైన కాలమే, పోయే కాలమే. ఖచ్చితంగా అందరికీ వయసే పెరుగుతుంది వయసు అని అనుకుంటామే, కానీ తరుగుతుంది ఆయుష్ అని తలసము మనము. కాబట్టి అర్థం చేసుకుని దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. మంచిది. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తాను. ఈ రోజు ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం, ఇది నేను మీకు తెలియచేయాల్సినటువంటి సందర్భం. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో పెద్దలు బట్టో పాస్టర్లు బట్టో కాకుండా బైబిల్ బట్టి మనం నడవాలి.
బైబిల్ దేవుని బట్టే మనం నడవాలి. ఈ సత్యాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అని అడిగితే ప్రభు గారు యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఏం చేశారో అది చేయటమే దేవుని చిత్తం జరిగించటం. యేసు ప్రభు ఏం చేయలేదు, దాన్ని చేయకుండా ఉండటమే పాపం చేయకుండా ఉండటం. ఒక్కటే సూత్రం. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే మీకు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నా కుమారుడు ద్వారా మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో నా కుమారుడు అనేక శ్రమలు అనుభవించి మీకు ఒక మాదిరిగా నేను ఉంచేయలేదు. మీరు కొత్తగా ఏం చేయవసరం లేదు. నా కుమారుడు నడిచినటువంటి అడుగు జాడల్లో మీరు నడిస్తే చాలు. ఇది ప్రభు చెప్పినటువంటి గొప్ప మాట. కాబట్టి మనకు ఆదర్శం ఎవరంటే మనకి యేసు ప్రభువే ఆదర్శం. 4 మాటలు గొప్పగా చెప్తున్నాను నేను, నాకంటే గొప్పగా ఇంకొకటి చెప్తున్నాడు అంటే ఇప్పటికీ ఫాలో అవ్వకూడదు. మీరు ఖచ్చితంగా మీరు ఫ్యాన్స్ ఎవరు కావాలంటే యేసు ప్రభుకే ఫ్యాన్స్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ని పైకి ఎత్తడం కానీ, పాస్టర్ని విపరీతంగా గణపరచడం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలా చేతి ఏం జరుగుతుందంటే దేవునికి చెందవలసిన మహిమ మనుషులకు ఇచ్చినట్టు. కాబట్టి మీరు నడవలసింది ఏంటంటే, అయితే నేను చెప్పేది అలా ఉందా లేదా అనేది మాత్రం మీరు పరిశీలించాలి. ఖచ్చితంగా ఇది దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా అని మీరు పరిశీలించాల్సినటువంటి అవసరత మాత్రం ఉంది. కాబట్టి మనందరి గురి ఎవరు, మనందరి లక్ష్యం ఎవరంటే యేసుప్రభు వారే. మీ మనసులో ఉండాల్సింది, మీరు తిరగాల్సింది ఎవరు చుట్టూ అంటే యేసుప్రభు చుట్టూనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ మనసులో దృఢంగా నమ్మాల్సింది, బలంగా ఆధారపడాల్సింది కూడా యేసుప్రభు మాత్రమే. రైట్. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటానికి బైబిల్లో రహస్యంగా నిగూఢంగా కొన్ని సత్యాలు దాగి ఉన్నాయి. ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు యోహాను శుభవార్త 17వ అధ్యాయం, బైబిల్ తీయతలు వేనండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమని ప్రార్థన చేశారో తెలుసా? అయ్యా, నా బిడ్డల్ని, నువ్వు నాకు అప్పగించిన బిడ్డల్ని వారందరూ కూడా సత్యముందు ప్రతిష్ఠ చేయబడినట్లు, సత్యము స్థిరంగా ఉండేటట్లు నా బిడ్డల్ని ప్రేరేపించయ్యా అని ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి మనకి అంగులు, ఆర్భాటాలు, కేకలో, బొబ్బలో, సందడి ఇవి కాదు మనకు కావాల్సింది. ఏది సత్యమో దానిని మాత్రమే మనం అనుసరించాలి. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠించు బిడ్డల్ని, సత్యములో ప్రతిష్ఠించు. ఎందుకంటే నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. మల్ల వాక్యం అంటే యేసు ప్రభు వారే. మరల వాక్యం అంటే యేసు ప్రభు. కాబట్టి మనం ఉండవలసింది ప్రభువులు, మనలో ఉండవలసింది ప్రభు యొక్క ఆత్మ. గలతీ 4:6 ప్రకారం మనలో ఉండవలసింది ప్రభు యొక్క ఆత్మ. సరే, ఈ రోజు ఇలా మనం సమావేశం అవటానికి ప్రధాన కారణం యోహాను శుభవార్త. ఆ ఒక వాక్యం చదువుతున్నాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. ఏ పండుగ? ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఎక్కడ జరుగుతుందంట? యెరూషలేములో జరుగుతుందంట. ఏ కాలం అది? శీతాకాలం. ఇప్పుడు ఇదే కాలం శీతాకాలం. అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేది శీతాకాలంలో జరుగుతుంది. అది ఎక్కడ? యెరూషలేములో జరుగుతుంది. ఆ పండుగకి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ పండుగలో బైబిల్లో ఏ పండుగ అయినా యేసు ప్రభు లేకపోతే పండుగ లేదు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రతి పండుగ పుట్టింది ఏంటంటే యేసు ప్రభు వస్తారు కాబట్టి పండుగలు పుట్టినాయి. యేసు ప్రభు వచ్చారు కాబట్టి పండుగలు పుట్టినాయి. వస్తారు కాబట్టి పండుగలు పుట్టినాయి, వచ్చారు కాబట్టి కూడా పండుగ పుట్టింది. ఈ పండుగ ఏంటంటే వచ్చారు కాబట్టి పుట్టిన పండుగ, వస్తారు కాబట్టి పుట్టిన పండుగలు. పాత నిబంధన లేవికాండం 23వ అధ్యాయంలో ఉన్నటువంటి పర్ణశాల, పస్కా, పెంతెకోస్తు అవన్నీ వస్తారు కాబట్టి పుట్టింది. ఇదేంటంటే ఆల్రెడీ వచ్చారు కాబట్టి పుట్టింది. ఈ పండుగలో యేసు ప్రభు వారు పాలు పంపులు పొందారు. ఇదే యోహాను శుభవార్త 5వ అధ్యాయం నుంచి మీరు 10 వరకు చదివితే 7 పండుగల గురించి రాశారు యోహాను గారు. 7 పండుగల్లో కూడా యేసు ప్రభు వారు పాలు పంపులు పొందారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఏది చేశారో అది నేను చేసినప్పుడు మాత్రమే ప్రభు చిత్తం జరిగించినట్టు. అంతే తప్ప నాకు డబ్బులుండి నా దగ్గర ఏదో ఉండి నేను ఏదైనా చేస్తే అది పండుగ మీరు ఎప్పటికీ కాదు. ప్రభు చేసిందే పండుగ, ప్రభు ఆచరించిందే పండుగ, ప్రభు పాలు పంపులు పొందిందే పండుగ. ఇది ఏ పండుగ అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. దీనికి ఎందుకని ప్రాధాన్యత ఇవ్వలేదు? పాత నిబంధనలు అంటారు. మన వాళ్ళు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదంటే ఇది పండుగల క్యాలెండర్ లేవికాండం 23వ అధ్యాయంలో దీని గురించి లేదు.
ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఉన్నప్పుడు మనం ఎందుకు చేయాలంటే బైబిల్లో ఉంది, ప్రభు ఆచరించారు. అయితే దీని పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది జరిగినటువంటి విధానం వేరు, పాత నిబంధనలో జరిగిన పండగ విధానం వేరు, ఇప్పుడు ప్రభువులో నెరవేర్చున్నటువంటి విధానం వేరు. మనం పాత నిబంధన బట్టి పండగ చెయ్యం, ప్రభువును బట్టి పండగ చేయాలి. ఏ పండగ అయినా నా ప్రభు నా రక్షణ కొరకు ఏం చేశారో జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లతోటి కృతజ్ఞతతోటి ఆయన పాదాల దగ్గర ఆయన ఆరాధించడమే పండగ. పండగ అంటే అర్థం ఏంటంటే నా రక్షణ కొరకు ఆయన ఏం చేశారో జ్ఞాపకం చేసుకున్నాడు. నా బిడ్డలకు దాన్ని నేను ఉపదేశించుకుంటూ ఆయన అడుగుజాడలో నడవటానికి నన్ను నేను ప్రేరేపించుకుని బలపరచుకోవటమే పండగ. అంతే తప్ప పండగ అనేటువంటిది తిండికి బట్టలకి అంగులకి ఆర్భాటాలకి సంబంధించింది ఎంత మాత్రము కాదు. ఈ సత్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పండుగని హిబ్రీ భాషలో ఏమంటారంటే హనుక్కా అంటారు. HANUKKAH హనుక్కా అంటారు. ఏంటి దీని చరిత్ర? ఈ పండుగ యొక్క ఎందుకు ప్రభు అని ఈ పండుగను ఆచరించారు, మనం ఎందుకు ఆచరించాల్సి వస్తుంది, ఈ పండుగలో ఉన్న పరమార్థం ఏంటి అనే సత్యాన్ని క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. కొంచెం ఓపికతో వినండి. ఎందుకు నేను ఈ పండుగ ప్రతి సంవత్సరం చేస్తాను, ఎందుకంటే బైబిల్లో ఉంది ప్రభు ఆచరించారు. అందుకే నీ ప్రభు ఆచరించింది ఏదైతే ఉందో దాన్ని ఆచరించడమే మనం చేయాలి, కొత్తది ఏది చేయకూడదు. ఆయన చేసిన దాన్ని మానకూడదు. ఆయన చేసిన దాన్ని మానటము పాపమే, ఆయన చెయ్యని దాన్ని చేయటము పాపమే. బాగా అర్థం చేసుకోండి. ఆయన చేసిన దాన్ని చెయ్యకపోవటము పాపమే, ఆయన చేయమని దాన్ని చెయ్యకపోవటం కూడా పాపమే. కాబట్టి ఆయన చేసిన దాన్ని చేయటము, ఆయన చిత్తాన్ని జరిగించడం, ఆయన చెయ్యని దాన్ని చేయకుండా ఉండటం కూడా దేవుని చిత్తాన్ని జరిగించడమే. ఏది చేయొద్దన్నారో దాని జోలికి వెళ్ళకూడదు, ఏది చేయమన్నారో దాన్ని చేయాలి. కాబట్టి అదే దేవుడిగా ఆరాధించడం అని రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి వివరంగా రాయబడి ఉంది ఈ విషయాలన్నీ కూడా. రైట్, జాగ్రత్తగా వినండి. యూదులు ఇశ్రాయేలు యేసు ప్రభు ఇంకా భూమి మీదకి 4000 సంవత్సరాలు కొత్తారంగా భూమి మీద సృష్టి జరిగింది. 2000 సంవత్సరాలకే 4000 సంవత్సరాలకు ముందు సృష్టి జరిగింది. ప్రభు ఇంకా అప్పటికి ఇంకా 4000 సంవత్సరాలు అయితే కానీ ప్రభు గారు రారు. సృష్టి జరిగిన తర్వాత ఏదైనా తోటలో అవ్వాదము సృష్టించబడిన తర్వాత సృష్టించుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనిషిని దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడంటే మనిషితో దేవుడు సహవాసం చేయడానికి సృష్టించుకున్నాడు. ఇది గొప్ప సూత్రం. మనిషితో దేవుడు సహవాసం చేయడానికి మానవుని దేవుడు సృష్టించుకున్నాడు. సృష్టించుకున్న తర్వాత ఇంచుమించు ఒక 300 సంవత్సరాల వరకు బాగానే నడిచింది. దేవుడు ప్రతి సాయంత్రం పూట పరలోకం నుంచి భూమి మీదకి రావటం, అవ్వాదములతో కలిసి అచ్చట ముచ్చట ఆడ సాధక బాధకాలు పంచుకోవటం, ప్రతి సాయంత్రం పూట ప్రతిరోజు వచ్చారు దేవుడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూమి మీద ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చే అవ్వాదములతో. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ధూళి అయినటువంటి మానవుడితోటి దేవుడు ఎంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ పవిత్రత ఎందుకు పోయింది? ఆ సంబంధం ఎందుకు దిగిపోయింది ఈ రోజునంటే మనం దేవుణ్ణి దేవుడుగా ఆరాధించకపోవటం వల్లే. ఆ కాలంలో అవ్వాదము తప్పు చేయనంత వరకు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ఆలోచన అడగలేదు. నన్ను చేసింది దేవుడు, నా యజమానుడు దేవుడు, అడుగు తీసి అడిగేస్తున్న దేవుడు 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 అడగి. అందుకని దేవుడు రాకుండా ఉండలేకపోయాడు. ప్రతిరోజు వచ్చాడు దేవుడు. ప్రతిరోజు మనకు కూడా హానోకు గురించి చదువుకునేటప్పుడు 300 సంవత్సరాలు దేవునితో నడిచిందని రాసి ఉంటుంది. 300 సంవత్సరాలు ఒక మనిషి దేవునితో నడిచాడంటే హానోకు వెళ్ళి పరలోకంలో దేవునితో నడిచాడా? హానోకు కోసం దేవుడే భూమి మీదకి వచ్చాడా? దేవుడే భూమి మీదకి వచ్చాడు. అబ్రహాం బతిమాలుకున్నాడు కదా, ఒక్కడుంటే రక్షిస్తావా, 5 ఉంటే రక్షిస్తావా అంటే రక్షిస్తాను అన్నాడు. ఒక్కడి కోసం దేవుడు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇంట్లో ఒక్కడు సరికుంటే చాలు, ఆ ఇల్లంతా ఆయన చేత వెలిగించాలి. ఇవాళ కాకపోతే రేపైనా ఇల్లంతా మారుతుంది. కాబట్టి ఇది సత్యాన్ని దృష్టి పెట్టుకోవడం. ఎప్పుడు గుంపును బట్టి దేవుడు ఎప్పుడు ఉండడు, గుండెల్లో దేవుడు ఉన్నాడో లేడో చూసుకుంటాడు అంతే. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సరే, ఉండేటప్పటికి తప్పు చేశారు, ఇద్దరు పాపం చేశారు, ఎడబాటు వచ్చేసింది. ఎడబాటు వచ్చేసిన తర్వాత గెంటు వేయటం జరిగింది. ఆ తర్వాత పాపం జరిగిన తర్వాత గెంటు వేయటం, ఆ తర్వాత మరలా దేవుని సన్నిధిలోనే దేవుని సమక్షంలోనే దేవుడు చూస్తూ ఉండగానే మానవులందరూ చెడిపోయారని రాస్తుంది బైబిల్లో.
6వ అధ్యాయం నుంచి చదివితే ఆదికాండం, అది చూసి దేవుడు తట్టుకోలేక నోవాహు జలప్రాణయం. నోవాహు జలప్రాణయం తర్వాత మరలా 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. షేము సంతతి ఇశ్రాయేలీయులు. షేము సంతతిని హెబ్రీలు అంటారు. షేము సంతతే దేవుని సంతతి. ఇక బాగా గుర్తుపెట్టి అబ్రహాం కానివ్వండి, మోషే కానివ్వండి, యాకోబు, ఇస్సాకులు, ఈ దావీదు, ఈ మొత్తం అంతా కూడా ఎవరు సంతతి అంటే షేము సంతతి అన్నమాట. ఆ తర్వాత ఆ షేము సంతతి నుంచి వచ్చిన తర్వాత దేవుడు చూసిన తర్వాత అబ్రహాంకి మాట ఇచ్చాడు, నీ సంతతిని నేను సముద్రపు ఇసుక రేణువులాగా, సముద్రపు ఒడ్డున్నటువంటి ఇసుక రేణువులాగా, ఆకాశ నక్షత్రాలాగా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చారు. ఎవరికి? అబ్రహాం గారికి మాట ఇచ్చారు. అదే మాట అంతటితో కాకుండా పలానా దేశాన్ని నీకు బహుమతిగా ఇస్తాను, అది పరలోకానికి సాదృశ్యమైనటువంటి దేశం, అది కనాను దేశము. దాన్ని ఇప్పుడు పాలస్తీనా అంటారు. ఇప్పుడు పాలస్తీనా అంటారు. ఆ దేశం మొత్తము దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఎవరికి ఇచ్చేద్దారని? యూదులందరికీ ఇస్తారని. ఇప్పుడైతే ముస్లిమ్స్ దాన్ని కొంత భాగం ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు యుద్ధాలు జరిగేది ఎందుకంటే ఆ దేశం మొత్తం మాది, దేవుడు మా పేరు రిజిస్టర్ చేశారు, మీరు ఎందుకు లాక్కుంటారని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధాలు జరుగుతాయి. ఆ భూభాగం మొత్తం పాలస్తీనా దేశం మొత్తం యూదులది. అయితే ఇప్పుడు ఆడేం చేశారంటే కొంత భూభాగం మాత్రమే, యెరూషలేము మాత్రమే, ఇజ్రాయెల్ దేశం అంటమే, పాలస్తీనాలో చిన్న భూభాగమే ఉన్నది. ఆడికి మొత్తం లేదు, మొత్తం శత్రువులు ఆక్రమించారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు చేసేప్పుడు అందుకే. అయితే మర్మం ఏంటంటే వాళ్ళ దేశం ఎంత చిన్న దేశం అంటే, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం ఎంత చిన్నదంటే, పొద్దున పూట మనం మొదలెడితే ఇప్పుడు మన భారతదేశానికి కింద కన్యాకుమారి, పైన కాశ్మీర్. కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి ప్రయాణం చేయాలంటే, నడిచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే పొద్దున్న మొదలెడితే సాయంత్రం నడిచి వెళ్ళిపోదు. అంటే వాళ్ళ దేశం అంత చిన్నది. కానీ దేవుడు ఏం చెప్పారంటే పాలస్తీనా దేశం మొత్తం మీది. బైబిల్లో కనాను అని ఉంటుంది. కనాను అంటే పాలస్తీనా, ఆ దేశం మొత్తం మీది. కానీ శత్రువులు ఆక్రమించారు. మా దేవుడు మా పేరు రాసినటువంటి దేశాన్ని మీరు ఎట్లా ఆక్రమిస్తారని ఇప్పుడు యుద్ధాలు జరుగుతాం. ఆ దేశం మొత్తం సంపాదించుకుంటారు. సరే, రైట్. 400 సంవత్సరాలు మీరు తప్పిదాలను బట్టి, మీ దోషాలను బట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు కాబట్టి, దేవుని ఆరాధన విలువను తగ్గించారు కాబట్టి, పవిత్రతను తగ్గించారు కాబట్టి, సొంత పద్ధతులు, సొంత ఆచారాలు, సొంత కట్టుబాట్లు, సొంత నిర్ణయాలు వచ్చి పడిపోయినాయి కాబట్టి మీకు బుద్ధి చెప్పాలి. అందుకే నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని వేరే వాడికి బానిసలుగా. నిజానికి ఏ ఒక్కరు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి యూదుల మీద యుద్ధాలు చేయలేదు. దేవుడే వాళ్ళని పంపించి వీళ్ళని వాళ్ళని బానిసలుగా చేశాడు. కారణం ఏంటంటే వీళ్ళు మరలా బుద్ధి రావాలని, వీళ్ళు మరలా మనసు రావాలని, మరలా ప్రారంభపు ఆరాధన స్థితి వీళ్ళకి రావాలని దేవుడే శత్రువులు వీళ్ళ మీద పంపించడం, వీళ్ళని శత్రువులకి బానిసలుగా చేయటం అనేటువంటిది జరిగింది. 400 సంవత్సరాల ఐగుప్తులో వీళ్ళు బానిసలుగా ఉన్నారు. మోషే ప్రవక్త గారిని పంపించాడు. వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి విడిపించి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అయింది. పాలు తేళ్లు ప్రవహించేటువంటి కనాను దేశంలోకి తీసుకొచ్చి పెట్టారు. మొత్తం 12 గోత్రాలు, ఒకే తండ్రి బిడ్డలు. ఎవరా తండ్రి? జాగ్రత్తగా ఉన్నాడు. ఒకే తండ్రి. 12 గోత్రాలు, 12 గోత్రాల తండ్రి ఎవరు అంటున్నా నేను? యాకోబు గారు. 12 గోత్రాలకి తండ్రి ఎవరంటే యాకోబు. తల్లులు వేరు. యాకోబు గారి సంతతే కదా 12 గోత్రాలు. మొత్తం 12 గోత్రాలు యాకోబు గారి సంతతే. చివరి ఆయన మాత్రం బెన్యామీను. లాస్ట్ బట్ వన్ ఎవరంటే యోసేపు గారు. యోసేపు గారి గురించే కదా ప్రభు ఎవరు యాకోబు గారు అవసాన దశలో మంచం మీద ఉన్నప్పుడు ఒక్కొక్కడు బుద్ధి చెప్తూ యోసేపు గారిని ఏమన్నారు? నాయన నువ్వు ఫలించడి కొమ్మ, దేవునికి స్తోత్రం కదా. అంటే దాని పరమార్థం ఏంటంటే ఫలించడి కొమ్మ అంటే అర్థం ఏంటంటే అన్యులకి కూడా నువ్వు రక్షణగా మారబోతున్నావు. వాస్తవానికి నా దొడ్లో జాంకాయ చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మ అవతలకి వెళ్తే ఆ కొమ్మకాయలన్నీ అవతల దొడ్లో వెళ్ళి కోసుకోవాలి. యూదుల సిద్ధాంతం.
అదే ఫలించేడు కొమ్మ అంటే అర్థం ఏంటంటే ఆ కొమ్మ అవతలకి వెళ్ళింది. అంటే ఈ కనాను దేశం నుంచి అక్కడికి ఐగుప్తు పంపబడ్డాడు కదా ఈ కొమ్మ. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళి కోసుకోవాల్సి వచ్చింది ఆఖరికి. ఆయన అన్నం పెడితే నాకు వీళ్ళు బతికింది. తర్వాత ఇప్పుడు ఫలించేడు కొమ్మని ముందే చెప్పాడు ఆయన. అంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రకంగా వర్ణించాడు. మొత్తం మీద ఒక తండ్రి ఒకడు, తల్లులు వేరు. అయితే యోసేపును బెన్యామీను మాత్రం ఒక తల్లి రాహేలు యొక్క బిడ్డలు, ఒక్క తల్లి బిడ్డలు అన్నమాట. అందుకే మెడ మీద పడి ఏడిచింది. ఆయన మిగతా వాళ్ళ మీద పడలా యోసేపు గారు, ఈయన మెడ మీదే పడ్డాడు. పేరు వాళ్ళు అంటాంగా మనం, అది నిజమే, సత్యం. సరే, ఏదేమైనప్పటికీ కూడా 400 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత పాలస్తీనా కనాను దేశం వచ్చిన తర్వాత 12 గోత్రాలని మొట్టమొదటి రాజుగారు ఎవరు? సమూయేలు చేత అభిషేకించబడిన మొట్టమొదటి సౌలు గారు అభిషేకించబడ్డారు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత ఆయన కూడా దేవుడు ఆత్మ పోయి దెయ్యపు ఆత్మ ఆయనలోకి కేవలం దావీదు మీద ఉన్నటువంటి ఒకే ఒక మాట ఆయన బాధ పెట్టింది. సౌలు వేల కొలది శత్రువుల్ని నాశనం చేస్తే దావీదు 10,000 కొలది. ఆ ఒక్క మాట మనోడికి అసూయ తెచ్చిపెట్టింది. అందుకే బైబిల్ అంతటిలో అసూయ క్యాన్సర్ కంటే ప్రమాదం. ఎవరైనా సరే అసూయ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇంచుమించు ఒకే ఇంట్లో ఉంటుంది. అమ్మకు వచ్చారు బాబా అసూయని బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే శరీరానికి కుళ్ళు కాదంటే ఎముకలకే కుళ్ళు అని రాసి ఉంటుంది. అసూయ ఎముకలు కూడా కుళ్ళిపోయినట్టు చేస్తుంది అని రాయబడింది. కాబట్టి అదే అసూయ ఎవరిని చంపిందంటే సౌలుని చంపింది. అసూయ చంపింది. మీరు అర్థం చేసుకోవచ్చు. అంతగా గొప్పవాడు, అంత జ్ఞానం కలవాడు, మొట్టమొదటి రాజు అయినప్పటికీ కూడా అయితే గొప్పతనం వల్ల ఉపయోగమే ఉండదు. అదైపోయిన తర్వాత ఎవరిని అభిషేకించిన తర్వాత దావీదు గారు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఎవరిని అభిషేకించారు? డబ్బులు ఉన్నాయి కదా అని గుడి కడదాం అనుకున్నాడు. ఎవరు? దావీదు గారు. డబ్బులు ఉన్నాయి కదా అని గుడి కడతాం కదా, గుడి కట్టే పవిత్రత నీలో అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు కడతాం కాదు, నీ కొడుకు చేత కట్టేస్తానని చెప్పారు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? సొలొమోను గారు. తర్వాత సొలొమోను గారు కూడా ఏది దేవుడు చేయొద్దన్నాడో సొలొమోను జీవితాన్ని పాడు చేసినవి కూడా 3 అంశాలు. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే స్త్రీలు, తర్వాత మందు, తర్వాత ఇంకోటి ఏంటది తిండి. ఈ 3 మనిషిని పాడు చేస్తాయి. మందు, విందు, మగవల పొందు అని భారతీయ సనాతన ధర్మం చెప్పింది. మందు, విందు, మగవల పొందు, ఈ 3 మగవాడిని పాడు చేస్తాయి. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని సొలొమోను బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఈ 3లోనే సొలొమోను పడిపోవటం జరిగింది. ఆ అన్య స్త్రీలందరూ వచ్చి దేవుడి నుంచి మార్చేయగలిగేటువంటి తప్పుడు మనస్తత్వం, తప్పుడు స్త్రీలతో ఉండటం వల్ల సొలొమోను నాశనం. ఇక అప్పుడు 12 గోత్రాలు విభజన ప్రారంభమైంది. విభజన విడిపోవటం తేడాలు ఎందుకు వస్తాయి అంటే అందరూ దేవుని మీద ఉండకపోవటం వల్ల. అందరూ దేవుని వాక్యం విన్నా, అందరూ దేవుని మనసు కలిగి ఉంటేనే కలిసి ఉంటాం. బాగా అర్థం చేసుకోవాలి. అందరం దేవుని వాక్యం విన్నా, అందరం దేవుని మనసు కలిగి ఉంటేనే కలిసి ఉంటాం. కాబట్టి విన్న వాళ్ళందరూ ఆయన మనసు కలిగి ఉన్నట్టు కానే కాదు. సరే, అప్పుడు యెరోబాము, రెహబాము ఇద్దరు, ఒకడేమో సొలొమోను ఇంట్లో పని మనిషి, ఒకడేమో సొంత కొడుకు. కొడుకు ఏం చేశాడంటే ఈ 2 గోత్రాలకి రాజు అయ్యాడు. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ఆయన ఏమయ్యాడంటే 10 గోత్రాలకి రాజు. అంటే భేదాలు వచ్చేసి విడిపోయారు. విడిపోయిన తర్వాత 10 ఇంచుమించు ఈ 10 గోత్రాలు ఉత్తర రాజ్యం. బైబిల్లో బాగా మీరు గమనించవచ్చు. ఉత్తర రాజ్యం అన్న ఇశ్రాయేలీయులు అన్న 10 గోత్రాలే. 10 గోత్రాల బైబిల్ ఏముందంటే ఇశ్రాయేలీయులు అన్నారు. మనవాళ్ళు ఏమంటారంటే ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాలు అంటారు. కాదు, ఇశ్రాయేలీయులు అంటే బైబిల్లో 10 గోత్రాలు. వాళ్ళని ఉత్తర రాజ్యము అన్నారు. దక్షిణ రాజ్యం బెన్యామీను గోత్రము, ఇంకోటి యోధా గోత్రం. ఈ రెండింటిని కలిపి ఏమంటారు? దక్షిణ రాజ్యం అంటారు. ఈ రెండింటిని యూదులు అన్నారు. ఈ 2 గోత్రాల వాళ్ళని యూదులు.
ఎందుకంటే దేవుని దృష్టి ఈళ్ళ మీద కంటే కూడా ఈళ్ళ మీద ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే ఆనాడు అబ్రాహాం మాట ఇచ్చాడు, మీలోంచే ఎవరు దావీదు సంతానంగా క్రీస్తు ప్రభు వారు రానే ఉన్నారు. అందుకనే వీళ్ళ దీపాలు ఆరిపోయినా పెద్దగా పట్టించుకోలేదు, కానీ దేవుడు వీళ్ళ దీపం ఆరిపోకుండా దావీదుకు మాట ఇచ్చాడు, నీ దీపం ఆరిపోతాను, దేవునికి ఇస్తున్నాను. అంటే దేవుని దృష్టిలో పడ్డారు వాళ్ళు. కాబట్టి దేవుని దృష్టిలో పడినటువంటి వాడు ఎక్కడ పడినా క్షేమంగానే ఉంటాడు. దేవునికి మహిమ. ఎక్కడ పడినా క్షేమంగానే ఉంటాడు. ఇది గొప్ప మార్గం. కాబట్టి ఈ పరమ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు మర్చిపోయారు కానీ ఆయన మర్చిపోవాలి. ఇచ్చిన మాటను బట్టి ఆయన మాట తప్పని దేవుడు, త్రికాలాల్లో సమస్థితి కలిగి ఉండే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. నా బుద్ధి పడిపోతూ ఉంటుంది, లెగుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, లెగుతూ ఉంటుంది. కానీ నాకు మాట ఇచ్చిన దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టడు. ఈ గొప్ప సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 గోత్రాల వాళ్ళు ఇటు పక్క ఉన్నారు, ఈ 10 గోత్రాల వాళ్ళు. ఈ రోజున ఈ భూమి మీద ఈ 10 గోత్రాలను పాడు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే, మీరు తప్పుగా అనుకోవద్దు, నేను బైబిల్ ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఒక బైబిల్లో కానివ్వండి, ఒక ఖురాన్లో కానివ్వండి, ఒక రామాయణ మహాభారతాల్లో కానివ్వండి, ఖచ్చితంగా స్త్రీ సరిగా ఉండకపోవడం కుటుంబాలు, యుద్ధాలు, సర్వనాశనానికి కారణమైంది. అన్ని మతాల్లో కూడా. అందుకనే ఆ మచ్చ ఎవరి మీద, స్త్రీల మీద పడకూడదని యేసు ప్రభు భూమి మీదకి స్త్రీ సంతానముగా వచ్చారు. స్త్రీ ద్వారానే తప్పు జరిగింది కాబట్టి స్త్రీ ద్వారానే రక్షణ రావాలి అనే పరమార్థం. ఇంకో మర్మం కూడా, వాస్తవానికి యేసు ప్రభు వారు పశువుల తొట్టిలో, పశువుల పాకలో పుట్టల. నిజానికి బైబిల్ లెక్క ప్రకారం పాపం చెట్టు కింద వచ్చింది, రక్షణ కూడా చెట్టు కిందే రావాలి. మీరు కావాలనుకుంటే ఖురాను బైబిల్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఖురాన్లో యేసు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉంటుంది ఖురాన్లో. మనకి ఎట్లా అధ్యాయాలు ఉన్నాయో ఖురాన్లో ఏమంటారంటే అధ్యాయాలని సూరాలు అంటారు. సుర అంటే అధ్యాయం. 19 అధ్యాయం అని ఉంటుంది. ఆ 19 అధ్యాయంలో ఇదే బైబిల్లో లోకా కానీ మత్తయి కానీ యేసు ప్రభు వారి పుట్టు గురించి రాశారు. మార్కు రాయలేదు, యోహాన్ గారు కూడా రాయలేదు. ఒక్క ఈ మత్తయి గారు తర్వాత లోకా గారే రాస్తారు. మత్తయి గారు చాలా గొప్పగా రాస్తారు. మీరు తర్వాత చూడండి, 4:15 ఉంటుంది. చీకటిలో అన్యులుగా పాపంలో ఉన్నటువంటి వారికి అరుణోదయం వెలుగుకి ఆ వెలుగు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాకుండా మరణం నుంచి విడిపించడానికి లోకా గారు రాస్తారు. మొదటి అధ్యాయము లోకా శుభవార్త. తర్వాత చూడండి 75వ వచనంలోను అదే లోకా శుభవార్త సొలొమోను గుడిలో యాజకుడిగా ఉన్నటువంటి సుమియోను ప్రవక్త దేవుడి మీద ఒట్టెట్టుకుని కూర్చుని ఉంటాడు గుడిలో. అన్నపానీయాలు మానేసి ఉపవాసాలతోటి ఇజ్రాయెల్ కాపాడేటువంటి రక్షకుని నేను కనులారా చూస్తే తప్ప నేను సావను అని దేవుడి పాదాల దగ్గర పడిపోయి అలాగే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఒక హన్నా అనేటువంటి స్త్రీ కూడా ఇంచుమించు 80 సంవత్సరాల నుంచి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని దేవుణ్ణి భర్తగా చూసుకుంటూ ఆరాధన చేస్తూ ఉంది మహాతల్లి. ఆ తల్లి అది పరమార్థం గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా మనకి సమూయేలు గ్రంథంలో కూడా ఒక హన్నా దొరుకుతుంది. అక్కడ హా ఉంటుంది, ఇక్కడ ఆ ఉంటుంది, తేడా అంతే. కానీ ఆ తల్లి చూడండి, నిజంగా గుడి బాగా ఉండాలన్నా, ఇల్లు బాగా ఉండాలన్నా ఈ హన్నా లాంటి తల్లులు ఉండాలండి. హన్నా లాంటి ఏం కోరుకుందామని నిజం చెప్పండి. ఏం కోరుకుందంటే ఓ కొడుకు నువ్వు నీకు ఇస్తారు, కూతురునిస్తే ఎందుకు కోరుకుంది? పరమార్థం ఏంటో తెలుసా? అదే సొలొమోను దేవాలయంలో అప్పుడు ఏలీ గారు 80 సంవత్సరాలు వయసు వచ్చింది. సూట్ మొత్తం పోయింది. యాజక ధర్మమా ఉన్నారు కానీ కొడుకులు ఇద్దరు, హోప్ని ఫినిహాస్ని ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళ బుద్ధి మంచిది కాదు. అందుకే ఏమందంటే, అయ్యా ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత, ఈ నీతియుక్తమైన దేవాలయం పాడైపోతుందయ్యా, ఓ సరైన యాజకుడు కావాలయ్యా, ప్రజల పక్షాన పాప బలులు అర్పించగలిగేటువంటి ఒక యాజకుడు కావాలయ్యా, ఈ సంఘాన్ని కాపాడగలిగి, ఈ సమాజాన్ని కాపాడగలిగి, ఈ ఇంటిని కాపాడగలిగేటువంటి ఒక యాజకుడు కావాలి. తల్లి తాపత్రయం అది. అన్న లేకపోతే ఆవిడ కోరికేంటి? కొడుకుని బట్టి అర్థమైన వారసుల కోసమా, ఆస్తుల పంపకం కోసమా, లేకపోతే చివరి దశలో అనాథ శరణాలకు పంపించుకోకుండా కొడుకైతే కాపాడతాడనే అసలు పంపించేది ఆ ఉద్దేశంతో ఆవిడ కొడుకుని అడగల. ఎందుకనంటే గుడి పాడవకూడదు, మందిరం పాడవకూడదు, మందిరంలో సేవ జరగాలి,
ప్రజల పక్షాన ఒక బలులు అర్పించగలిగేటువంటి ఒక నిజమైనటువంటి యాజకుడు కావాలి. ఈ యాజకుడు వృద్ధాప్యంలో ఉన్నారు అంటే దాని పరమార్థం ఏంటంటే, మీరు ఉండాల్సిన తీరుగా ఉండి సేవ జరిగించుకుంటే కనుక ఆ సేవ దేవునికి భయంకరంగా ఉంటుంది. ఆరాటం, ఆ తాపత్రయం ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ 10 గోత్రాలను పాడు చేసింది ఎవరంటే ఒక్క యెజబెల్ పాడు చేసింది. నిజానికి అహబు లాంటి, నిజంగా చెప్పాలంటే అహబు ఎంత గొప్పడంటే గోలిపట్ట కట్టుకుని ప్రభు పాదాల దగ్గరికి వచ్చుంటే దేవుడు దిగి వచ్చాడు అహబు దగ్గరికి. అంత గొప్ప మంచి విశ్వాసం. కానీ ఎట్టయితే సొలొమోను మనసుని ఆ స్త్రీలు పాడు చేశారో అదే రకంగా అహబు ఏం చేసింది, ఈ యెజబెల్ ఏం చేసిందంటే అహబు మనసుని, అహబును ప్రేరేపించిందంట ఏంటి, దేవుడి నుంచి బయటికి తెచ్చేయడానికి. కాబట్టి 10 గోత్రాలు సర్వనాశనం అవడానికి ప్రధాన కారణం ఎవరంటే యెజబెల్. యెజబెల్ ఏం చేసిందంటే భర్తను పాడు చేసింది. భర్త రాజు కాబట్టి ఇది మనకు తెలుసు, ఏది చిన్న ద్రాక్ష తోట, నాబోతు ద్రాక్ష. ఎంతవరకు వెళ్ళింది అది? తల్లి చేసిన తప్పు ఎంతవరకు వెళ్ళిందంటే, ఆడు మర్చిపోయినా దేవుడు మర్చిపోవాలి ఆ తప్పుని. ఏమన్నాడంటే ఒకే మాట, నీ వంశంలో భూమి ఉన్నంత వరకు ఒక్క మగోడు కూడా నీ ఇంట్లో ఉంచను అన్నాడు దేవుడు. ఇదే ఉద్దేశంతో బైబిల్ చదవండి. ఎన్ని తరాలు మారినా సరే అహబు యెజబెల్ వంశంలో ఒక్క మగోడు కూడా దేవుడు ఉంచాలి. వాళ్ళ కూతురు అతన్య ఇంటికి అల్లుడుగా వెళ్ళాడు. యెహోషాపాతు కొడుకు యెహోరాము దారుణమైన జబ్బు చేసి చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు చెప్పాడు దేవుడు, ఎందుకు చంపేతను వీడిని అంటే, నువ్వు చేసిన పాపమే అని చెప్పాడు యెజబెల్కి. నేను అప్పుడు చెప్పాను కదా, నేను ఏం చెప్పినంటే భయపెడతాను మిమ్మల్ని. మీ మనసులో ఏ మాత్రము దురుద్దేశం లేకుండా సంసారాన్ని, కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు ఏదంటే అదే చేస్తాడు ఆయన. అది ప్రారంభం నుంచి కూడా అదే జరిగింది. యెజబెల్ చేసిన తప్పు ఆ వంశంలో, ఆ కుటుంబంలో తరతరాల్లో కూడా ఒక్క మగోళ్ళు కూడా లేకుండా చేసింది. అందుకే మనకు 2:20 అనుకుంటా, ఏది ప్రకటన గ్రంథం 2:20లో తుయితైర సంఘం గురించి, 7 సంఘాల గురించి మాట్లాడేటప్పుడు ఆ సంఘం చూసి దేవుడు అంటాడు, అబ్బా భలే ఉంది మీ సంఘం, పాటలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, దాన ధర్మాలు బాగున్నాయి, యథార్థత బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ నీ మీద తప్పు ఒకటి మోపాలనిపిస్తుంది. ఏంటయ్యా తప్పు అంటే, సంఘంలో యెజబెల్ ఆత్మ కలిగినటువంటి, యెజబెల్ ఆత్మ ఏంటో తెలుసా, ఇక్కడే ఉంటుంది కానీ ఎప్పుడు దాని కోరికలు ఎలా ఉంటాయంటే ఈ కామ వికార సంబంధమైనటువంటి తప్పుడు ఆలోచనతో ఉంటాయి. ఏ మనిషి అయినా సరే దేవుణ్ణి ఆరాధిస్తూ తప్పుడు ఆలోచనతో ఉంటున్నాడు అంటే అది యెజబెల్ ఆత్మ అని అర్థం. ఆత్మకి ఆడ మగ ఉండదు. యెజబెల్ ఆత్మను సంఘంలో ఉంచేవరా నువ్వు అన్నాడు ఆయన. అంటే ఎప్పుడో చచ్చిపోయిన యెజబెల్ ఆత్మ ఇంకా సంఘాల్లో, ఇళ్లలో, మన మనసులో ఇంకా బతికే ఉన్నది. దాని నుంచి బయటపడాలి మనం. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించడం అంటే, నేను మిమ్మల్ని ఎట్టా చూస్తున్నారు, మీరు నన్ను ఎట్టా చూస్తున్నారు, దేవుడు అట్ట అయిపోతాడు మనం ఉండాల్సిన తిరుగుంటే. ఎట్ట దావీదు మోషేతోటి ఏమైపోయాడు, దేవుడు ఒక మానవ మాత్రతో మాట్లాడినట్టు నేను మాట్లాడేస్తానని అన్నాడు మోషే. అంత ముఖాముఖ దర్శనం ఎట్ట జరిగిందంటే, దేవుడి విషయంలో మోషే అంతగా, ఆయన విషయంలో అంతగా శ్రద్ధ చూపారు. ఇది లోపల జరిగేది, మన లోపల జరగాలి. దేవుడికి పవిత్రత ఎక్కడుంటే దేవుడు ఆ పవిత్ర వ్యక్తిని కలుసుకోకుండా ఉండలేడండి. లోపల పవిత్రత. సరే, అది పాడైపోయిన తర్వాత అప్పుడు దేవుడు పరలోకం నుండి 10 గోత్రాలను చూశాడు. మొత్తాన్ని పాడు చేసింది యెజబెల్. అప్పుడు ఎక్కడో అసలు సంబంధమే లేని అషూరు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, దేవుడు నా బిడ్డలు పాడవుతున్నారు కానీ నువ్వు వెళ్ళి వాడిని చల్లాచెదురు చేసి నీకు పాలేరుగా తెచ్చేసుకో. ఎవరు అషూరీలు వచ్చి 10 గోత్రాలలోనే ఎత్తుకుపోయారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే అషూరీల చేత బానిసలుగా కొనుక్కోబడ్డారో ఎప్పటి వరకు దేవుడు వాళ్ళకి తెలివి తీసుకురాలేక. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే ఆడపడలే. ఈ రోజున భూమి మీద సంబరాలు కానివ్వండి, భూమి మీద దేవుడి పేరు మీద జరుగుతున్న రికార్డ్ డ్యాన్సులు కానివ్వండి, దేవుడి పేరు మీద జరుగుతున్న కామ వికార సంబంధమైన శాస్త్రం కానివ్వండి, అన్నీ యెజబెల్ తెచ్చినాయి. ముసుగేమో దేవుడిదే, దేవుడు ముసుగేస్తారు. అన్నీ మొత్తం సర్వనాశనం చేసింది యెజబెల్, అహబులు వాడే. అందుకని దేవుడు వాళ్ళని భూమి మొత్తం చెల్లాచెదరైపోయేటట్టు అషూరుని పంపించాడు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 250 సంవత్సరాల వరకు వీళ్ళు బాగానే ఉన్నారు. ఎందుకంటే సొలొమోను గుడి కూడా వీళ్ళకే ఉంది, సొలొమోను మందిరం కూడా వీళ్ళకే ఉంది. వీళ్ళు బాగానే ఉన్నారు. అయితే వీళ్ళలో కొంతమంది ఒకరిద్దరు మిగిలారు. ఆ మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళలోకి వచ్చారు. వీళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇది మరి గురుగులు కదా, ఇవి గోధుమలు కదా, ఏమవ్వాలి? గురుగులు గోధుమల్లోకి వస్తే గోధుమల్లాగా మారాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? మంచిని చెడు పాడు చేద్దాం, చెడును మంచి పాడు చేద్దాం అంటే ఏం జరిగిందంటే, ఈ వచ్చినటువంటి ఈ 10 గోత్రాలకు సంబంధించిన 2-3 వీళ్ళకలాగా మారకుండా వీళ్ళని మార్చారు. వీళ్ళు మార్చిన తర్వాత వీళ్ళు కూడా సేమ్ వీళ్ళకలాగా తయారయ్యారు. దారుణమైన విగ్రహారాధన. ఆ విగ్రహారాధన అంటే బొమ్మలను ఆరాధించడం కాదు. విగ్రహారాధన ఈజ్ ఈక్వల్ టు తప్పుడు సంబంధం. బైబుల్లో విగ్రహారాధన ఏంటంటే చెడు సహవాసాలు, చెడు స్త్రీలతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవటమే విగ్రహారాధన. అదే విగ్రహారాధన. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ పనులు చేస్తారండి. సరే, వచ్చేటప్పటికి అప్పుడు దేవుడు మరలా వీళ్ళని నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను అంటే ఇప్పుడున్న ఇరాక్ ఆ రాజును పంపించి వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోతే 70 సంవత్సరాలు పాలేరులుగా బబులోన్లో నెబుకద్నెజర్ దగ్గర 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు ఉండే తర్వాత 70 సంవత్సరాలు చిన్న విషయం కాదు. పొలాలు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, పాడి పంటలు పెరిగి మంచి మంచి ఇల్లు కట్టేసుకున్నారు. నెబుకద్నెజర్ అంటే మీకు ప్రపంచ 7 వింతల్లో ఒక వింత. ఆయన ప్యాలెస్ హ్యాంగింగ్ గార్డెన్స్ పేరు ఏంటంటే వేలాడే తోటలు. ఆయన బిల్డింగ్ మెయిన్స్ అంట అద్భుతమైనటువంటి తోటలు వేలాడాయి అంట కిందకి. 7 వింతల్లో ఒక వింత బిల్డింగ్. అక్కడ అంత గొప్పగా ఎదిగారు వీళ్ళు, అంత గొప్పగా ఎదిగారు. కానీ దేవుడు లేడుగా. ఎంత గొప్ప దేవుడు లేకుండా కూడా గొప్పగా ఎదగొచ్చు. గుర్తెట్టుకోవాలి బాగా. దేవుడు లేకుండా కూడా డబ్బు సంపాదించవచ్చు. అసలు దేవుడు లేకపోతే బాగా ఎదిగిపోతాం భూమి మీద. దేవుడు అడ్డం వచ్చేయటం వల్ల మనం ఎదగైపోతున్నాం నిజం చెప్పాలంటే. వాళ్ళు బాగా ఎదిగిపోయారు. ఎదిగిపోయిన తర్వాత దేవుడు పూర్తి మర్చిపోయారు. దేవుడు ఆకాశం నుండి రోధించడం మొదలుపెట్టాడు. ఇటు చూస్తే వీళ్ళు చనిపోయారు, 10 గోత్రాలు చనిపోయి. అటు చూస్తే ఆ 2 గోత్రాలు కూడా చనిపోయి. ఆ రోజున అబ్రహాంకి మాట ఇచ్చారు, దావీదుకి మాట ఇచ్చారు, ఇస్సాకు యాకోబులకి మాట ఇచ్చారు. ఆకాశం నుండి చూసి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇంకొక అన్య రాజు కోరేషు అని ఒక రాజు, ఆ రాజును పంపించి ఈ నెబుకద్నెజర్ను ఓడించి నా బిడ్డను మళ్ళీ పంపించరా బాబు అన్నాడు. మర్మలు చూడండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పమంటారా? వీళ్ళ జీవిత చరిత్ర అంతా రాసింది దానియేలు గారు రాశారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులు ఎవరెవరి చేతుల్లో పడతారో, ఎప్పుడెప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకే, ఎప్పుడెప్పుడు ఏం చేస్తారు అనేది ముందే దానియేలు ప్రవక్త చేత దేవుడు రాసి చేశారు. చిన్న విషయం రాసి, ఏ రాజు వస్తాడు, ఏ రాజు తీసుకెళ్ళిపోతాడు, ఎక్కడ బానిసలుగా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకే, ఈ విషయాలన్నీ కూడా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు వివరంగా రాసి ఉంటాయి. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పే అంశాలన్నీ 11వ అధ్యాయంలో ఉంటాయి. సరే, కోరేషు అనే రాజు దేవుని ఎరగనటువంటి రాజు, దేవుడు తెలియనటువంటి రాజు. అంటే దేవుడు అన్యుని కూడా వాడుకుంటాడు. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఐగుప్తులో ఫరో రాజును కూడా దేవుడే వాడుకున్నాడు. అలాగే ఈ కోరేషు అనే రాజును పంపించే ఆ కోరేషు ఏం చేశాడంటే నెబుకద్నెజర్ మీద యుద్ధం చేసి వాడిని ఓడించేసి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీ దేవాలయం పాడైపోయింది. ఎందుకంటే ఆ నెబుకద్నెజర్ ఈ దేవాలయంలోకి రావటం మొదటి దేవాలయం సొలొమోను దేవాలయం, కోట్లు విలువ చేసే బంగారం కలిగినటువంటి దేవాలయం, దాన్ని పడగొట్టేయటం, దానిలో ఉన్నటువంటి దైవ వస్తువులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోవటం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతఃపురంలోకి వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా ఈ ఒత్తులు కత్తిరించే బంగారపు పాత్రలు, గంగాళాలకు సంబంధించిన పాత్రలు, ఇవన్నీ బంగారు పాత్రలు వాళ్ళు మందు పోసుకుని తాగుతున్నప్పుడు గోడ మీదకే చెయ్యి వచ్చింది, ఒక హస్తం వచ్చింది. గుర్తుందిగా, మెనే టేక్ కేర్ ఓ పార్స్. కాబట్టి నీ టైం దగ్గర పడింది అని చెప్పింది అది వచ్చి. అంటే బాగా అర్థం చేసుకోవాలి. చరిత్ర కాదు, పాఠాలు వస్తాం మనకి. వాళ్ళ గురించి తెలుసుకోవటం కాదు, వాళ్ళు ఏం చేసి చెడిపోయారో అది మనం చేయకుండా జాగ్రత్త పడటం మనం నేర్చుకోవాల్సింది. దేవుడిని దేవుడిగా చూడకుండా ప్రవర్తించారు. ఆ తర్వాత అప్పుడు కోరేషుని పంపించారు. ఆ రాజుతో యుద్ధం జరిగింది, ఆ రాజును ఓడించాడు. చేసింది ఎవరు? కోరేషు యుద్ధం చేసింది. కానీ చేయించింది ఎవరు?
దేవుడు చేయించాడు. కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకోండి. అప్పుడు ఆ రాజు కోరేష్ ఏం చేశాడంటే, ఎలాంటి వల్ల మీ దేవాలయాన్ని మీరు తిరిగి కట్టుకోండి అని కొంత డబ్బు కూడా ఇచ్చి పంపించాడు. పంపిస్తే ఎవ్వరూ ఎందుకని వాళ్ళకి అక్కడ సుఖం ఉంది, అక్కడ వాళ్ళకి డబ్బు ఉంది, అక్కడ వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి చక్కటి పొలాలు ఆస్తులు కొనుక్కున్నారు. అయితే వాళ్ళల్లో దేవుని ఆత్మ కలిగినటువంటి జెరుబ్బాబెలు అనేటువంటి ఒక సేవకుడు రేత్రి పగలు ఉపవాసాలు ఉండి, అయ్యా ఐగుప్తులో భయంకరమైనటువంటి తెగుళ్ళు రప్పించి ఎర్ర సముద్రాన్ని పాయం చేసి 40 సంవత్సరాల భుజాల మీద మోసినటువంటి నీ బిడ్డలు ఇంత దారుణంగా తయారయ్యారయ్యా, వాడి మీద కోపం తీసుకోక నా తండ్రి, వాడు మనసును మార్చేయని బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటా ఆయనతో పాటు కొద్ది మంది వచ్చారు. ఎక్కడికి? మరలా దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశం కొద్ది మంది వచ్చారు. ఆ కొద్ది మంది వచ్చి ఏం చేశారంటే, పాడైపోయిన గుడిని చూసి తెగ రోది ఏడ్చేశారు. ఏడ్చేసి గుడి మరలా మనం కట్టుకోవాలి, మందిరాన్ని మరలా మనం కట్టాలి. ఇంతకీ మందిరము అంటే సొలొమోను కట్టిన మందిరం. అసలు మందిరం ఎందుకు కట్టాడో ఒకసారి 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము మందిరం ఎందుకు కట్టాడో చదవండి ఒకసారి. అసలు మా గుడి ఎందుకో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా. ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పి ఉన్న గోధుమలను ఏ గ్రంథం? దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 14-15 వచనం. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. ఒక పొరపాటు 5:6 2వ దినవృత్తాంతాలు. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. ఏంటి మొట్టమొదటి కూడా అదే కదా, బైబిల్లో మొట్టమొదటి కూడా సొలొమోను కట్టిన గుడే. జాగ్రత్తగా వినండి, సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇందుకు గుడి ఎందుకు కట్టాడు, గుడి పరమార్థం ఏంటో, చర్చి పరమార్థం ఏంటో, మందిరపు పరమార్థం ఏంటో చెప్తున్నాడు ఆయన. చదవండి. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడేవాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను కట్టలేను, నేను కట్టి నేను గుడిలో పెట్టలేను. నువ్వు ఎంత తోడివి? ఆకాశాలు పట్టనంత తోడివి. నేను చిన్న గుళ్ళు అంటే ఆడతానయ్యా. నేను మొట్టమొదటి గుడి కట్టిన అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను పలుకుతున్న మాటలు. అయ్యా నిన్ను గుడిలో నేను ఎట్ట పెట్టగలనయ్యా? చూడండి, చదవండి, పూర్తి చేయండి. వింటున్నారా? ఆయనే మాట్లాడుతున్నాడు, సొలొమోనే అంటున్నాడు. అసలు ఆ గుడి కట్టడానికి తెచ్చిన డబ్బు ఇంకా సాలు బాబు అనేదాకా తెచ్చారు ఇశ్రాయేలు. కానీ అదంతా దేవునితో పోలిస్తే ఏమంటున్నాడంటే, ఇది నిన్ను పట్టి బంధించి ఉంచలేదయ్యా, నువ్వు ఉండడానికి సరిపోయేది కాదయ్య ఇది. సొలొమోను అంటున్న మాట. అర్థమైంది ఇప్పుడు మీకు? ఈ మాట మీ గుండెల్లో పెట్టుకోండి. ధూపము వేయుటకే నేను మందిరాన్ని కడుతున్నాను. ధూపము అంటే బైబిల్లో ప్రార్థన. ప్రార్థన కొరకే మందిరం తప్ప హంగులు ఆర్భాటాల కోసం కాదు. ఈరోజు నిన్న క్రిస్మస్ నిజంగా చూడండి ఎట్లా అలంకరించారు. మేము మా సొంత ఊర్లోకి నన్ను పిలిచారు సెమీ క్రిస్మస్. మరి నేను సెమీ క్రిస్మస్కే వెళ్తానే వెళ్ళనా వాళ్ళందరికీ తెలుసు. అయినా మీ వాక్యం కరెక్ట్ అయి ఉన్నదన్నట్టు మాట్లాడతారని అక్కడ నా ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పిలిచారు. కింద శాంతాక్లాస్ ఆయన తాత ఉంటారు కదా, క్రిస్మస్ తాత, ఆ వేషం వేసుకుని 10 మంది ఉన్నారు. నన్ను అక్కడికి వెళ్ళంగానే ఈ చెయ్యి ఒక 5గురు, ఈ చెయ్యి ఒక 5గురు పట్టుకుని స్టేజీ దాకా తీసుకెళ్ళారు. స్టేజీ దాకా తీసుకెళ్తే అందులో ఒక పెద్ద మరి ముసుగేసుకున్నాడుగా, నాకు తెలియదు ఎవరు కూడా. ఆయన అన్నాడు, అయ్యా 1/2 గంట చెప్పండి అన్నాడు. నన్ను పిలిచిన పెద్ద ఉన్నారు చూసారా, ఫోన్ చేసి పిలిచిన ఆయన ఖచ్చితంగా ఇంకొక 1/2 గంట మెసేజ్ ఇవ్వండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజీ దాకా తీసుకెళ్ళిన ఈ బ్యాచ్ ఏమన్నారంటే 1/2 గంట చెప్పమన్నారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ మాస్టర్ గారు 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పమన్నారు. 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పమన్నారు. మనసులో ఎంత బాధ కలిగిందంటే,
ఎందుకేమి ఇంత టైం తగ్గించారు మరి అంటే తర్వాత డ్యాన్సులు ఉన్నాయంట. ఏది ఆరాధన? క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా మరొకటైనా దేవుని మహిమ పరిస్తేనే అది పండగ. అది ఆడు చేసినా మనం చేసినా సరే గుర్తెట్టుకోవాలి, లేకపోతే అది మనకి ప్రమాదం. మాట్లాడాల్సింది కరెక్ట్గా ఒక పావు గంట మాట్లాడాను, బైబిల్ వాక్యానుసారం మాట్లాడాను. ఆయన మీరు అనుకున్నట్టు ఆయన పశువుల పాకలో ఉయ్యాల తప్పులోనూ లేడు. కీర్తన 19 చదవండి, 5వ అధ్యాయము. ఆయన తన అంతఃపురం నుంచి పెళ్లి కుమారుడు వస్తున్నాడు. నువ్వు ఎదుర్కోవాల్సిన పసిబాలుని కాదు, పెళ్లి కుమారుడిని ఎదుర్కోగలిగే పవిత్రతను సంపాదించుకోవాలి. పెళ్లి కుమారుని ఎదుర్కోగలిగేటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది వాక్యానికి, మిగతా అందులో హార్పాటాలకి కాదు. కానీ పెద్దలందరూ మెచ్చుకున్నారు ఆ మాటలకి, పెద్దలందరూ మెచ్చుకున్నారు. అక్కడ జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ రోజున దేవుణ్ణి దేవుడుగా మహిమ పరచట్లేదు పండగల రూపంలో. రేపొద్దున జరుగుతుంది క్రిస్మస్కేనో రేపు సంక్రాంతికి పెద్ద తేడామీ లేదు. అది ఇది తింటాం తాగటమే. న్యూ ఇయర్కేనో క్రిస్మస్కి సంక్రాంతికి పెద్ద తేడా లేదు. తింటాం తాగటం చిల్లు డ్యాన్స్. ఆ రోజున పశువుల పాకకేమో ఈ రోజు ఉన్నటువంటి దేవాలయాలకి సంబంధం ఉంది. అసలు ఎంత బాగా అలంకరించారు దేవాలయాలు, ఎంత వెలుగుమయమైపోయి ఉంటున్నాయి. కానీ అసలు సొలొమోను మొట్టమొదటి గుడి కట్టిన సొలొమోను అప్పుడు ఇంకా పాడవలేదు, చిన్న వయసు సొలొమోను. ఆయన అంటున్న మాట ఏంటంటే, గుడి ఎందుకుందరా? దూపం వేయటానికి. మీరేమనుకుంటున్నారు? ఈ గుడి గురించి మాట్లాడుతున్నా. యేసు ప్రభు స్థానంలో నిలబడి ప్రభు ఏమన్నారు? మనల్ని గుడి అన్నాడు ఆయన. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిన దేహం ఏంటిదంట? దేవుని మందిరం. కాబట్టి ఈ గుడి కాదు, ఈ గుడి ఉన్నది ఎందుకో తెలుసా? దేవుడికి దూపం వేయటం ఎక్కడ ఉన్నా సరే అంటే లోపల ఎప్పుడు ఏం జరుగుతూ ఉండాలి? ప్రార్థనలో స్తుతి యాగాలు లోపల జరగాలంటే. అలానే మీరు బయటికి చేయొద్దంటే చెయ్యండి, కానీ మూలం మనకి ఏముండాలంటే లోపల ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి, లోపల ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉండాలి. కాబట్టి సొలొమోను కట్టిన గుడి మీరు అర్థం చేస్తే, గుడి ఎందుకయ్యా? నేను ఎందుకు కట్టగలనయ్యా? నేను కట్టగలనేంటయ్యా? ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాద పెట్టు, అక్కడ కూర్చుంటే నీ కాళ్ళు ఇక్కడ దాకొస్తాయి. అంటే మనం అందరం ఎక్కడ ఉన్నట్టు? ఆయన కాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. భూమి మీద మనం అందరం ఉన్నది ఆయన పాదాల దగ్గర ఉన్నట్టే కదా మనం అంతా కూడా. అంత డోల్ని నేను ఇంత గుడి ఎట్లా కట్టగలనయ్యా నిన్ను? అయినా సరే నేను ఎందుకు కడుతున్నానో తెలుసా? గుడి దూపం వేయడానికి కడుతున్నానయ్యా, అంటే ప్రార్థన చేసుకుంటే కడుతున్నాను. కాబట్టి గుడి ఉండేది ఎందుకంటే ప్రార్థన కొరకే. ఈ గుడి అయినా సరే, ఈ గుడి అయినా సరే ఎప్పుడు ప్రార్థన జరగాలి లోపల. కానీ పవిత్రతను తగ్గించాం, దేవుని యొక్క పరిశుద్ధతను తగ్గించాం. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విధానాల్లో సాంప్రదాయాలు, కట్టుబాట్లు, లోకపరమైనవి తెచ్చిపెట్టుకున్నాం. ఏజ్బేలు చేసినటువంటి దేవతా సంబంధమైనటువంటి హంగుల ఆర్పాటల నుంచి పట్టాయి. అసలు వెళ్ళిపోయింది. లేదా సొలొమోనే అంటాడు, వ్యానిటీ ఆఫ్ ది వ్యానిటీ. చెత్తలో చెత్త అయిందంట ఆరాధన. చెత్తలో ఇంకేం చెరుకు రసం మిషన్లో పెట్టిన చెరుకాడ పెట్టి 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 చెత్త నుంచి కూడా చెత్తాడు, తీసేసి అవతల పారేస్తాడు. ఇంకా అవతల దాంట్లోకి ఆ చెత్తను తీసుకుని నోట్లు పెట్టుకుంటే ఏ టేస్ట్ లేదు. ఇక అంటే ఆరాధనని అట్లా చేసేసామంట మనం. ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విధానాన్ని కూడా మనం ఈ రోజున క్రైస్తవులు పాడు చేశారని దేవుడు బాధపడుతున్నాడు పరలోకంలో వచ్చి. కాబట్టి ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడన్నా ఉండు, కానీ లోపల దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. దేవుడికి ప్రార్థన అనే ధూపం వేసుకుంటూ ఉండాలి. కాబట్టి గుడి కట్టింది ఎందుకంటే సొలొమోను ఏమంటున్నాడు? కేవలం మందిరం ఎందుకయ్యా అంటే, నీకు ధూపం వేయటానికే కడుతున్నాను తప్ప నిన్ను దానిలో పెట్టడానికి కాదయ్యా, నేను పెట్టలేదయ్యా, నేను పట్టవందులో నువ్వు అసలు. కాబట్టి పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళా వచ్చి ఆ సత్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి ధూపం వేయటానికి గుడి లేకుండా పోయిందని జెరుబ్బాబెలు వచ్చి ఉపవాసాలతో ప్రార్థనతోటి మరలా మందిరం కట్టడానికి మళ్ళీ సొంతం అడ్డం వచ్చారు. అప్పుడు ఎజ్రా ఈ సత్యాన్ని గుర్తెరిగి ఎజ్రా మళ్ళీ దేవుడు కాడట్టు మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. వీళ్ళు ఎవరైనా మన మందిరం కట్టుకుందాం వచ్చేయండిరా, మన దేవుడిని మహిమపరుచుకుందాం వచ్చేయండిరా, మనం మోసిన దేవుడు మనం వదిలేసేవరా ప్రమాదం అంటే అప్పుడు ఎజ్రాతో కొంతమంది వచ్చారు. ఫస్ట్ జెరుబ్బాబెలుతో కొంతమంది వచ్చారు, ఎజ్రాతో కొంతమంది వచ్చారు, తర్వాత నెహెమ్యా 3వ వ్యక్తి. అప్పుడు వరకు పండగ లేవు,
అందుకే పర్ణశాల పండుగ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో తెగేడి చేసారా. అమ్మో, ఇంత గొప్ప దేవుడు మనం నిర్లక్ష్యం చేసేసాం. దేవుని వదిలేసాం. సుఖాలు చూసుకున్నాం, పొలాలు చూసుకున్నాం, ఆస్తులు చూసుకున్నాం, మంచి ఇళ్ళు చూసుకున్నాం. మన దేవుడిని నిర్లక్ష్యం చేసేసామని తెగేడుతుంటే ఆ ఏడుపేదో, ఆ దుఃఖమేదో, ఆ నవ్వేదో వాళ్ళకి తెలియక అప్పుడు నెహెమ్యా అన్నాడు, ఇది ఏడవలసిన సమయం కాదు, మనం అందరం కలిసి ఆనందించవలసినటువంటి సమయం. మళ్ళా మన దేవుడిని మనం పొందుకున్నాం అని ముగ్గురు కలిసి మందిరాన్ని నిలబెట్టుకున్నారు. రెండోసారి మందిరాన్ని నిలబెట్టుకున్నారు. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా. సరే, కొంతకాలం అయింది, నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా మరలా మీ అందరికీ తెలుస్తున్నట్టు వీళ్ళు ఇక రావాలి. ఈ 10 గోత్రాలు మాత్రం ఇక రావాలి. ఈ యూదులు మాత్రం, ఈ 2 గోత్రాలు మాత్రం ఎక్కడ బబులోను నుంచి రావటం జరిగింది. వచ్చినా సరే వీళ్ళు ఎవరి కింద ఉన్నారంటే, మరి అప్పుడు గెలిచింది ఎవరు? కోరేష్ కదా. ఎవరి మీద యుద్ధం చేసి? నెబుకద్నెజర్ మీద యుద్ధం చేసి అప్పటి వరకు వీళ్ళు బానిసలుగా నెబుకద్నెజర్ చేతిలో ఉన్నారు. ఎప్పుడైతే నెబుకద్నెజర్ని కోరేష్ గెలిచాడో మళ్ళీ వీళ్ళు ఎవరికి బానిసలుగా ఉన్నారు? కోరేషుకు బానిసలుగా ఉన్నారు. కోరేషుకు బానిసలుగా ఉంటే మరలా దేవుడు ఏం చేశాడంటే అలెగ్జాండర్ ది గ్రేట్, పేరున్నారుగా మీరు, అలెగ్జాండర్ పంపించాడు. ఎవరి మీదకి? కోరేష్. కోరేష్ మీదకి అలెగ్జాండర్ పంపించి కోరేష్ని కూడా ఓడించాడు. కోరేష్ని కూడా ఓడించేది ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చారు? వీళ్ళు అలెగ్జాండర్ చేతిలోకి వచ్చారు. అలెగ్జాండర్ 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన 12 సంవత్సరాలు పరిపాలించి పరిపాలిస్తున్నప్పుడే మన భారతదేశానికి కూడా మనోడు వచ్చాడు. వచ్చి మన భారతదేశాన్ని కూడా గెలిచి సంపాదించుకుని తిరిగి తీసుకెళ్ళేటప్పటికి దోమ పుట్టింది మన భారతదేశంలో. ప్రపంచ దేశాలు గెలిచాడు కానీ భారతదేశంలో దోమని గెలవలేకపోయాడు అలెగ్జాండర్ అనే సామెత ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో దోమ కొట్టడం వల్ల టైఫాయిడ్ వచ్చింది మనకు, మాంసం మీద ఉండి. ఎందుకంటే మరి అంత బలవంతుడు కదా అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రపంచ దేశాలు గెలిచాడు కానీ దోమని గెలవలేకపోయాడు. అక్కడ పరమార్థాలు ఎన్నో ఉన్నాయి, రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏనుగు లాంటి వాడు తొండంలోకి దోమ అయితే ఏమవుద్ది? మన భారతంలో, మహాభారతంలో ఏంటో ఉంటుంది, అశ్వత్థామ హద కుంజర అని సామెత ఉంటుంది కదా. ఏనుగు తొండంలోకి దోమ దూరింది అనుకో, ఏరియా చేయగలుగుద్దా? విరవెల్ల ఆడిపోతాం తప్ప ఏమి అంటే ఏలాగా విర్రవీగే ఉండైనా సరే దేవుడు ఒక దోమ లాంటి దాన్ని పంపించి దాన్ని కూర్చోబెట్టగలడు. ఈ పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి, విరవేయకూడదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకో. ఆఖరికి అలెగ్జాండర్ దోమ చంపేసింది. దోమ చంపేసే ఆయన కింద 4 రాజులు ఉన్నారు. అప్పటికి ఆ 4 రాజులు ఈయన పంచుకున్నారు. అలెగ్జాండర్ రాజ్యాన్ని పంచుకున్నారు. అందులో సెల్యూసిడ్స్ ఒక జాతి అనమాట, ఒక రాజు. వాళ్ళలో ఆ రాజు పేరు ఏంటంటే అంతియోకస్. అంతియోకస్ అనేటువంటి ఒక గ్రీకు రాజు మళ్ళీ ఈయన పరిపాలించడం మొదలుపెట్టాడు. గ్రీకు రాజు ఎవరి తాలూకాడు? అలెగ్జాండర్ తాలూకా. ఆ గ్రీకు రాజు ఏం చెప్పాడు తెలుసా? మీరు ధర్మశాస్త్రాన్ని కానీ, మీరు సబ్బాతును కానీ, ధర్మశాస్త్రం అంటే బైబిల్, మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఆజ్ఞలు వేరు, కట్టడలు వేరు, విధులు వేరు, ధర్మశాస్త్రం వేరు. మనకి ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు అనుకుంటాం, తప్పు. యూదుల ప్రకారం ధర్మశాస్త్రము అంటే, యూదుల్లో కూడా రకాలు ఉన్నాయి. ఒక యూదుల ప్రకారం ధర్మశాస్త్రం అంటే మోషే రాసిన 5 పుస్తకాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రం యూదుల లెక్క ప్రకారం. అలాగే ఇంకొక జాతి యూదులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే పాత నిబంధన మొత్తము ధర్మశాస్త్రం. వాళ్ళు ధర్మశాస్త్రం చదవటం అంటే బైబిల్ మొత్తం చదవటం అని అర్థం. అంతే. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు కాదు. ఆజ్ఞలు వేరు, 10 కమాండ్మెంట్స్ వేరు, ధర్మశాస్త్రం వేరు. బైబిల్ అంతా ధర్మశాస్త్రం, ఇది గొప్ప సత్యం. విధులు కట్టడం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి యుద్ధ రంగంలోకి వెళ్ళామనుకోండి, ఎట్లా యుద్ధం చేయాలో, ఎట్లా యుద్ధం చేయకూడదు, ఎప్పుడు యుద్ధం ఆపేయాలో, అవి విధులు కట్టడం. అవి అప్పటికప్పుడుకి సంబంధించి. సో ఆజ్ఞలు వేరు, విధులు వేరు, కట్టడలు వేరు, ధర్మశాస్త్రం వేరు. బైబిల్ అంతా ధర్మశాస్త్రమే, దేవుని ధర్మం ఇందులో రాయబడి ఉన్నది. సరే, ఈ గ్రీక్ రాజు అంతియోకస్ ఏం చేశాడంటే, మీరు సబ్బాత్ ఆచరించకూడదు, మీరు ధర్మశాస్త్రం చదవకూడదు, బైబిల్ చదవకూడదు. మూడోది ఏంటంటే మీరు సున్నతి చేసుకోకూడదు. ఇప్పుడు బాప్తిస్మలకు పాత నిబంధన కాలంలో సున్నత అలాగే. అప్పుడు సున్నతి చేసుకుంటే బాప్తిస్మం తీసుకున్నట్టు.
అప్పుడు బాప్తిస్మం, అప్పుడు సున్నతి, ఇప్పుడు బాప్తిస్మానికి సాదృశ్యం అన్నమాట. ఈ 3 పనులు చేస్తే కనుక నేను ఊరుకోను అన్నాడు. సరే ఊరుకోనంటే ఇప్పుడు ఈ పండుగ, ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ పేరు ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ యూదులు ఈ గ్రీకు పరిపాలనలో ఉన్నాడో, ఎవరో అంతియోకస్ అనేటువంటి రాజు పరిపాలనలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వీడు ఆజ్ఞలు విధించాడు. ఏం ఆజ్ఞలో? సొలొమోను గుడిలో నా విగ్రహం పెట్టాలి, మందసాన్ని తీసేయాలి. అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని తీసేయాలి, నా విగ్రహం పెట్టాలి. ఎవడైనా పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాడు, నెలకు ఒక్కసారి నా పుట్టినరోజు మీరు గుడిలో చేయాలి. మీరు ధర్మశాస్త్రం చదవకూడదు, అంటే బైబిల్ చదవకూడదు, శనివారం ఆచరించకూడదు. 3వది ఏంటంటే సున్నతి చేసుకోకూడదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వరకు జరిగిన యూదులు ఎవరి పరిపాలనలోకి వచ్చారు? ఇప్పుడు యూదులు నెబుకద్నెజర్ పరిపాలన నుంచి, కోరేషు పరిపాలనలోంచి, అలెగ్జాండర్ పరిపాలనలోంచి, అలెగ్జాండర్ కింద పనిచేసేటువంటి అంతియోకస్ అంటే ఆయన గ్రీకులే, ఆడి పరిపాలనలో ఉన్నారు. ఇప్పుడు యూదులు ఎక్కడున్నా సరే ఒక మాట సైంటిస్టులు అందరూ ఒక మాట చెప్తారు, దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవాలంటే భూమి మీద యూదుడు ఉన్నాడా లేడా తెలుసుకుంటారు. అంటే దేవుడితో బాగా దగ్గర సంబంధం కలిగి ఉన్నది ఎవరంటే యూదుడే. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే యూదుడే. యావత్ ప్రపంచాన్ని వెలిగించే అగ్గిపుల దగ్గర నుంచి అత్యంత టెక్నాలజీ సంపాదించింది యూదులు మాత్రమే. అందుకని ప్రపంచం మొత్తంలో దేవుడు ఉన్నాడా లేడా అని రుజువు తెలుసుకోవాలంటే ఇంకా భూమి మీద యూదుడు ఉన్నాడో లేడో తెలుసుకో, సాలరా దేవుడు ఉన్నట్టు అని చెప్తారు ఈరోజు. అంటే దేవుడితో అంత దగ్గర సంబంధాన్ని వాళ్ళు కలిగి. సరే ఈ 3 ఆజ్ఞలు పెట్టేటప్పటికి ఒక తల్లికి 2 పిల్లలు పుడతారు, మగ పిల్లలు. పుట్టేటప్పటికి ఆ పిల్లలిద్దరికి సున్నతి చేస్తుంది ఆవిడ. చేయంగానే ఈ విషయం రాజుకు తెలిసిపోతుంది. ఆ బిడ్డలిద్దరు మెడకాయ నరికేసి పాలిస్తూ ఉంటుంది ఆ తల్లి. బిడ్డలిద్దరు పాలిస్తున్న సందర్భంలో మెడకాయ ఊరేసేసి ఆ ఊరితాడు ఆవిడ చెస్ట్ కట్టేసి తీశారు. అంటే ఆ బరువుతో ఆవిడ కూడా చచ్చిపోయేదంట. ఆ బాధ తట్టుకోలేక ఈ విషయాలు, ఈ చరిత్ర అంతా ఎక్కడ ఉంటుందంటే అలెగ్జాండర్ పరిపాలన కింద వరకు మనకి మలాకీ గ్రంథం దాకా ఉంటుంది. అక్కడ ఆగిపోద్ది బైబిల్. అక్కడి నుంచి యూదుల చరిత్ర ఏమైంది అనేది ఎక్కడ ఉంటుందంటే ఆర్సిఎం బైబిల్లో ఉంటుంది. ఆర్సిఎం బైబిల్లో మక్కాబీలు అనేటువంటి 2 గ్రంథాలు ఉంటాయి. మక్కాబీలో మొదటి గ్రంథము, మక్కాబీలో 2వ గ్రంథం అని ఉంటుంది. అందులో ఆ తర్వాత ఏం జరిగింది అనేది రాసింది వివరంగా. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్పుకునే సందర్భమే. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తల్లి సున్నతి చెప్పేస్తుంది, సబ్బాత్ ఆచరిస్తుంది. ఎప్పుడైతే ఈ పని చేస్తున్నారో ఈ గ్రీకుల రాజు ఏం చేశారంటే ఆ తల్లిని మాటల్లో చెప్పుకోలేని విధంగా, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, నేను చెప్పేది నిజమో అబద్ధం మీకు తెలవాలంటే ఆర్సిఎం క్యాథలిక్ బైబిల్ డౌన్లోడ్ చేసి చదవండి. ఆర్సిఎం వాళ్ళకి 75 పుస్తకాలు ఉంటాయి, మనకు 66 ఉంటాయి. ఆ మిగతా పుస్తకాలు కూడా దేవుడు కత్తిరించిన తర్వాత పారేయలేదు, మీకు తెలుసుకోలేదు. వాటిని అపోక్రిప అంటే దేవుడు అంటే వాటిని కూడా దాచే ఉంచాడంట. ఎందుకంటే దేవుడి చరిత్ర అందులో కూడా ఉన్నది. అపోక్రిప అంటే దాచిన పుస్తకాలు, అవి భద్రం చేయబడేవి. వాటి పేర్లు కూడా మన బైబిల్లో వివరంగా రాస్తున్నాం. పలానా చోట పలానా పుస్తకం, పలానా చోట పలానా పుస్తకం. సరే, ఇది ఆ తల్లిని అంత క్రూరంగా ఒకసారి వీళ్ళు ఏం చేశారంటే ఆ రాజుని తట్టుకోలేక ఒక కొండ గుహలోకి వెళ్ళి ఆ గుహలో బైబిల్ చదువుకుంటూ, ఇప్పుడు విశ్రాంతి శనివారం రోజున గుహలో ఈ విషయం మీరు చదువుతారంటే మా 2వ మక్కాబీలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంది. కొండ గుహలో ఈడ విశ్రాంతి చేయనివట్లా, గుళ్ళోకి వెళ్ళనివట్లా, బైబిల్ చదవనివట్లా ఈ రాజు. అందుకే వీడు కొండ గుహలో మీట్ అవుతాడు. కొండ గుహలో మీట్ అయితే ఈ వార్త ఆడికి తెలిసిపోద్ది, రాజుకు తెలిసిపోద్ది, అంతియోకస్కి తెలిసిపోద్ది. ఆడు మనుషులను పంపించి ఏం చేస్తాడంటే ఆ గుహ ముందు ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారంలో రెల్లుగడ్డి చెత్త మూత వేసేసి అగ్గిపుల్ల గీసి అంటించేస్తాడు. అందులో ఆ బిడ్డలందరూ కూడా, పోగైనటువంటి ఆ బిడ్డల విశ్వాసాలు అందరూ కూడా సజీవంగా మంటలో కాలు చచ్చిపోతారు దేవుని స్తుతిస్తూ. ఇప్పుడు దయచేసి కొంచెం ఓపికతో వినండి. ఒక కుటుంబం ఉంది, అదే సమయంలో ఒక కుటుంబం ఉంది. భర్త లేడావిడికి,
కానీ తల్లి మాత్రమే ఉంది. ఆ కుటుంబంలో 7 కొడుకులు ఉన్నారు. నేను చదివి వినిపిస్తాను. ఉన్నది నా దగ్గర బైబిల్. నేను కథ చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చరిత్రలో ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అంటే ఆ కుటుంబం, ఆ బిడ్డలు, ఆ తల్లి దేవుని కొరకు ఎంత త్యాగం చేశారో ఆ ఒక్క సందర్భం చెప్పి, ఇప్పుడు ఎందుకు ఆ పవిత్రత తగ్గింది, ఇప్పుడు ఎందుకు ఆ విశ్వాసం తగ్గింది, ఇప్పుడు ఎందుకు ఆ నీతి తగ్గింది, దేవుణ్ణి వదిలిపెట్టేసి మిగతా ఎందుకు ఎక్కువైంది మనకి. అప్పుడు దేవుడు తప్ప మరొకటి కోరుకోలా, ఆ తల్లులు కోరుకోలా, తండ్రులు కోరుకోలా, బిడ్డలు కోరుకోలా, దేవుడే దేవుడే దేవుడే. ఎందుకు మరి ఇప్పుడు అంత తగ్గిందంటే ఆ దేవత ఎందుకు తగ్గించారంటే పాస్టర్లు తగ్గించారు, పెద్దలు తగ్గించారు, ఇష్టానుసారంగా ఆరాధన చేసుకోవటం మొదలు పెట్టారు. కానీ ఇది ప్రమాదం అండి, ఇది చాలా ప్రమాదం. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీ ముందు ఉంచుతాను. నేను మీకు ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించడం, మరి మీకు ఎలా తెలుస్తుంది? సత్యమే కదా మనం స్థిరపరిచేది, నిజమే కదా మనం స్థిరపరిచేది, దేవునికి సంబంధించిన సత్యం. నేను చక్క చదివి వినిపిస్తాను. ఇది మక్కాబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయం. నేను చెప్పే నిజమా అబద్ధమా మీకు కావాలంటే డౌన్లోడ్ చేయమని చెప్తున్నాను. ఆ రోజున కేవలం అదేదో వేరే జాతి కాదు, మక్కాబీయులు అంటే యూదులే. యూదులు 2 రకాలు ఉంటారు. ఆ టైంలో వాళ్ళు హింస పెడుతున్నప్పుడంట దేవుని కోసం చచ్చిపోదామని ఒక బ్యాచ్ డిసైడ్ అయిపోయింది. ఎట్టగా పూర్వకాలం మనోళ్ళు అనేవాళ్ళు కాశీకి వెళ్ళినోడు కాటికి వెళ్ళినోడు ఒక్కడే. అంటే దాని అర్థం ఏంటంటే కాశీకి వెళ్ళి చచ్చిపోతే డైరెక్ట్ మోక్షానికి వెళ్ళిపోతాం అనే సాంప్రదాయం. ఖచ్చితంగా యూదుల్లో అదే సాంప్రదాయం ఉంది. వీడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆడికి లొంగిపోయేదానికి మనం చచ్చిపోతే మంచిది, డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతామని ఒక బ్యాచ్ ఉంది. ఇంకో బ్యాచ్ ఏముందో తెలుసా? దేవుని ఆధారం చేసుకుని దేవుడి నీతిని, దేవుడి చట్టాన్ని, దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని భూమి మీద నలుగురికి మనం పంచాలి, మనం బతికుండాలి, మనం సాగకూడదు. ఇది గొప్ప సత్యం. వాళ్ళే మక్కాబీయులు, వాళ్ళు యూదులే. వాళ్ళు దేవుని కోసం చచ్చిపోయేవాళ్ళు కాదు, దేవుని కోసం బతికుండి దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయడానికి పోరాడిన వాళ్ళు మక్కాబీయులు. గొప్ప మర్మం అండి అది. అందుకే ఎప్పుడైనా సరే చచ్చిపోవాలనుకోకూడదు అసలు, ఎప్పుడు కూడా. అసలు జీవితమే చిన్న జీవితం మనం. దానిలో ఎప్పుడైనా ఈ బాధలు పడడం, ఈ జీవితం ఎందుకు, ఈ కష్టాలు పడడం, ఈ డబ్బులు లేని జీవితం, లేకపోతే ఈ పేదరికము ఎందుకు వచ్చిన జీవితం, పోతే ఒక దెబ్బతో ఒక రోజు ఎడతారు, 2 రోజులు ఎడతారు, మర్చిపోతారు, నేను పోతాను అనే మీరే ఎక్కువ అంటారు ఆ మాట. కానీ గుర్తుపెట్టుకోండి, అలా అంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాస్తుంది. అసలు ఆ మాట అంటేనే నువ్వు ఇంతవరకు చేసిన భక్తి అంతా కూడా వృధా అని రాస్తుంది. నువ్వు మనసు మార్చుకుని ఓపికతోటి ధైర్యంతో పోరాడి గెలవాలే తప్ప ఆత్మహత్య చేసుకుని నా దగ్గరకు వస్తే నేను సంతోషించుకోవడం ఎంత మాత్రము కాదు. పైకి అంటారు ఏ తీర్పు లేకుండా నరకంలోకి పంపిస్తాను అన్నాడు. ఇంకా తీర్పు దినం దాకా ఉంచడంట బలవంతాన్ని చచ్చిపోతే. అసలు బలవంతాన్ని చచ్చిపోవాలి అనుకోవటమే బలవంతాన్ని చచ్చిపోవటం. అనుకోకూడదు ఎప్పుడు కూడా. చచ్చిపోదామా, ఈ బాధపడక చచ్చిపోదామా అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మీరు పోరాడాలి, పోరాడి చివరికి పౌరులాగా మాట్లాడాలి. మంచి పోరాటము అతి దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎన్ని బాధలు పెట్టారండి పౌరుని, ఎన్ని హింసలు పెట్టారండి. పౌరు ముఖం గజ్జి కాకరకాయలాగా ఉంటుంది చరిత్ర చదివితే. ఎందుకయ్యా నీ ముఖం ఎట్ట అయిపోయిందంటే యూదులు కొట్టిన రాళ్ల దెబ్బలతో విజయపడిపోయింది. మరి ఇన్ని బాధలు పడ్డాడు ఎందుకంటే ఆయన వెలిగించబడ్డాడు. ఇంకొక అన్నింటిని నేను వెలిగించడం కోసం నేను బతికొండాలి. ఫిలిప్పు 1వ అధ్యాయం 21-22 వచనాలు ఏమన్నాడు? అయ్యా ఉంటే జీవించి ఉండటమే మేలని నువ్వు అనుకుంటే కనుక, జీవించుంటే కనుక నేను నీ సువార్త చేస్తాను, ఒకవేళ చనిపోయినా నాకు మరీ మంచిది అంటాడు. ఉంటే సేవ చేస్తాను, చనిపోతే మరీ మంచిది, నువ్వు తీసుకెళ్తే మంచిది, నా అంతటా నేను మాత్రం చచ్చిపోను, ఉంటే సేవ చేస్తాను. ఇది ఒక్కటే గుర్తు. సరే, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ తల్లి ఆ సమయంలో ఒక తల్లికి 7 కొడుకులు ఉన్నారు. ఇది కథ కాదు. మక్కాబీయుల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయంలో యూదులు బాధపడుతున్న టైంలో ఒక యోధ కుటుంబం ఇది. ఆ తల్లికి 7 కొడుకులు ఉంటే ఏం జరిగిందో తెలుసా? వారి తల్లిని బంధించి 7 కొడుకుల్ని కూడా రాజు కొరడాలతో కొట్టించి నువ్వు బైబిల్ చదవద్దు, నువ్వేం చేయొద్దు, బైబిల్ చదవద్దు. ఈ రాజు ఏం చేశాడంటే ఈ సొలొమోను కట్టినటువంటి మొదటి మందిరం నెబుకద్నెజరు పడగొట్టాడుగా. మరి జెరుబ్బాబెలు వీళ్ళంతా వచ్చి నిలబెట్టి కట్టుకున్నారు కదా. కట్టుకున్న తర్వాత ఈ గ్రీకు రాజు అంతియోకస్ ఏం చేశాడంటే ఆ గుడిని కూడా పడగొట్టి
అందులో మందసాన్ని తీసేసి ఆ మందసం ప్లేస్లో ఈ రాజు విగ్రహం పెట్టాడు. విగ్రహం పెట్టేటప్పుడు ఏం చేశాడు? పందిని బలిచ్చాడు. దేని బలిచ్చాడు? అందుకే బైబిల్లో యూదులు ఇప్పటికీ కూడా పంది అంటే అంత అసహ్యం. ఎందుకని పంది అంటే అంత అసహ్యం? దేవుడు ద్వితీయోపదేశకాండంలో వివరంగా చెప్పాడు. ఏమంటే పందికి కూడా డెక్కలు ఉంటాయి. పంది కూడా మామూలు మేకలు గొర్రెలు లాంటిదే. మరి మేకలను గొర్రెలు తినొచ్చు కానీ పందిని ఎందుకు తినకూడదు అంటే దానికి ఏం చెప్పాడంటే అది నెమరు వేయదు అన్నాడు. నెమరు ఏంటి అని చదివే నేను. నెమరు అయిపోవటానికి నువ్వు చదివేయడానికి కారణం ఏంటి? నెమరు అయిపోతే అసహ్యమా మనకే అంటే హెబ్రీ మీనింగ్ ఏముందో తెలుసా? నెమరు అయిపోవటం అంటే ఇక్కడ విన్న వాక్యము వినేసి ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టబడితే అట్ట బతుకుతుంటే నెమరు అయిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే విన్న వాక్యం ప్రకారం బయటికి వెళ్ళి జీవించకపోతే నువ్వు పందితో సమానం. మీరేమన్నా అనుకోండి, ఇంత బాగా మాట్లాడి ఇంత చరిత్ర చెప్పి ఇంటికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు బతికేననుకో నేను పందితో సమానం ఆయనకి. అందుకే ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2000 పందుల్లోకి దురాత్మను పంపిస్తే ఆ టైంలో ఆ పందులు ఏం చేస్తాయి? మేత ఉంటుంది. అదే టైంలో పందులన్నీ సముద్రంలో పడి చచ్చిపోయింది. అంటే మరి ఆలోచించండి, ఒక ఆత్మను రక్షించడానికి అమాయకమైనటువంటి 20 పందులు 2000 పందులు చంపుతాడు ఆయన. నిజంగా పందులకు సంబంధించింది కాదు అది. ఆ పందులాగా దేవుణ్ణి వదిలేసి తిండిలో పడతారా? పందిలాగా తిండి తింటాం అంటారా? పందిలాగా ఎక్కడదక్కడే అదేం చేస్తే కడిగిన మళ్ళీ అది అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాక్యం వినేది మళ్ళీ బురదలు ఆగని పందులు అన్నాడు ఆయన. సో అది నెమరు వేయదు కాబట్టి ఆ వాక్యం చూపించమంటారా? కావాలా? ద్వితీయోపదేశకాండంలో చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను మళ్ళీ. ఎక్కడుందో ఎందుకని పందిని తినొద్దన్నాడు? పంది జోలికి వెళ్ళొద్దన్నాడు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 8వ వచనం. హేయం అంటే అర్థం చెప్పండి. చిరాకు అంటే చిరాకు. హేయము అంటే దాన్ని చూడగానే మనకు వాంతి వచ్చేది, అది హేయం అంటే. పంది నాకు అంత అసహ్యం అంటున్నాడు దేవుడు. అంటే పంది గురించి కాదు, నిజంగా అమాయకమైనటువంటి పంది గురించి కాదు అది. పందికి ఉన్న లక్షణం ఏంటంటే అది అసలు నెమరేయకుండా, అంటే నెమరేయటం అంటే అర్థం ఏంటంటే ఏం విన్నాం, విన్నదాని ప్రకారం బయటికి వెళ్ళి బతుకుతున్నావా లేదా అనే స్పృహ కలిగి ఉండాలి. ఆ స్పృహ లేకపోతే అది పంది బతుకు. పందికి ఒక లక్షణం ఉండదు. భూమి మీద ఏ జీవైనా అప్పుడప్పుడు ఆకాశం వైపు చూద్దంట. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవైనా కనీసం ఒకసారన్నా పైకెత్తుద్దంట తల. కానీ అసలు పందికి తల పైకెత్తే అవకాశమే ఉండదు. ఎప్పుడు కిందకే, ఎప్పుడు తిండే, ఎప్పుడు నేల మీద. కానీ ఒక్కసారి మాత్రం చూద్దంట. ఎప్పుడో తెలుసా? రోడ్డు పక్కన తాటేలు వేసేసి పూర్తిగా కాల్చేసాక తిరిగేస్తాడు. కావాలని చూడండి, తిరిగేసి గీకుతారు. అప్పుడు చూస్తాయి. అప్పుడు చూస్తే ఏం లాభం? అప్పుడు చూస్తే ఏం లాభం అంటే మర్మం లేకుండా దేవుడు ఏది రాయించడండి. యథార్థం చెప్పిన కొంతమందిని చూస్తే నిజంగా ఆ తిండి, ఆ తాగుడు, అరే ఇంత పవిత్రమైన వాక్యం విన్నారా, బయటికి వెళ్ళి ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? అంత పరిశుద్ధ దేవుడిని ఎంత ఈజీగా తీసేసుకుంటున్నారేంటి? ఇంత పరమ పవిత్రమైనటువంటి దేవుడు భూమి మీద ఎవరికి దొరుకుతుంది దేవుడు? అటు బతకొద్దా మనం? అరే ఈ పంది బతికేంట్రా, నాకు అంతే అసహ్యం పంది. వింటున్నాను, ఎట్ట నడకూడదో తెలుసు, ఏం చేయాలో తెలుసు, దేవుడు ఎంత ఆరాధించాలి. కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే నెమరేయట్లేదంట. అంటే విన్న వాక్యాన్ని స్పృహకి తెచ్చుకోవట్లా, దాని ప్రకారం జీవించట్లా. ఆయన దేనితో పోల్చారంట? మహానుభావుడు పందితో పోల్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ పందిని గుళ్ళో వధించారు ఈ గ్రీకు రాజు. అది చూసి తట్టుకోలేకపోయారు. అదే టైంలో ఏం జరిగిందంటే ఈ సందర్భం కూడా తల్లి దగ్గరికి వచ్చేస్తున్నాను. తల్లికి 7 కొడుకులు ఉన్నారు. కొరడాలతో కొట్టించారు. ఆ తల్లిని కొట్టించారు, కొడుకులు కూడా కొట్టించారు. అప్పుడు ఆ 7 ఒకడు తన సోదరుల తరపున మాట్లాడుచు, రాజా, నీవు మమ్మల్ని ప్రశ్నించి ఏం తెలుసుకొని కోరుచున్నావు? మేము ప్రాణాలన్నా వదిలిపెట్టేద్దాం కానీ బైబిల్ చదవటం మానం. దేవుని యొక్క సబ్బాతు విశ్రాంతిని ఆరాధించకుండా ఉండలేం. దేవుని చట్టాన్ని మేము మేరలేం. ఒకడు
7గురిలో ఒకడు. అప్పుడు ఈ రాజు ఏం చేశాడు? ఆ మాటలకు రాజు ఆగ్రహం తెచ్చుకొని గంగాళమును ప్యానమును భయంకరమైన నిప్పులతో కాల్చి వేడి చేయమని సేవకులకు ఆజ్ఞాపించాడట. అట్లా చేసిన తర్వాత తల్లి సోదరులు చూచుచుండగా ఈ మాట్లాడినటువంటి ఈ బిడ్డని తల మీద చర్మమును ఒలిసేసి నాలుక కోసేసి 7వ అధ్యాయం ఇంటికి నేను చదవమని చెప్తున్నాను, నేను వివరించను. ఆనాడు దేవుని బిడ్డలు దేవుని కోసం ఎంత శ్రమ పడ్డారో, శ్రమ ఊరికి చంపేయటం కాదు, చంపేసే ముందులో దేవుణ్ణి వదిలేతా నిన్ను, దేవుణ్ణి వదిలే అంటే అబ్బే ముందేం చేశారంటే ఆ కొడుకు పెద్ద కొడుకుని జుట్టు తలకి సంబంధించి మొత్తం చర్మం వచ్చేసారు. చర్మం వచ్చేసి నాలుగును కోసారు. నాలుగును కోసిన తర్వాత ఇంకా ఊపిరితోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ సోతుంది, మిగతా 6గురు సోతున్నారు. ఎందుకంత క్రూరంగా చేశాడంటే మిగిలిన వాళ్ళు విని చూసి మానేస్తారు, బైబిల్ చదవటం మానేస్తారు, విశ్రాంతి మానేస్తారు, నన్ను ఆరాధిస్తారు అనుకున్నాడు ఈ రాజు. ఈ కుర్రాడు అన్నాడు అంత కొన ఊపిరితో కూడా ఉండి అలాగే మాట్లాడుతుంటే 4 కోసారు. 4 కోసేసి ఏం చేశారు తెలుసా? తర్వాత తల నరికారు. కింద చదువుకోండి తర్వాత మీరు. తల నరికేశారు. తల నరికేసిన మొండు కదిలిపోతుంటే ముందే పేనం ఎర్రగా కారమన్నాడుగా, ఆ పేనం మీద మొండె వేశారు. అమ్మ అదంతా చూస్తుంది, మిగతా 6 కొడుకులు చూస్తున్నారు. ఒక్కొక్క కొడుకు ఏం మాట్లాడారంటే ఆ తర్వాత ఒక్కొక్కడు మాట్లాడారు. ఇవాళ కాకపోతే రేపైనా మాతో పాటు నువ్వు చచ్చిపోతావు. ఆఖరి కొడుకు మాట్లాడిన మాటలు ఇవి. ఇట్లా మొత్తం 6గురిని చంపేశారు. 6గురిని చంపేసేసా 7వ కొడుక్కి నువ్వన్నా చెప్పు, ఆఖరి నన్ను దక్కించుకుంటావమ్మా అని ఆ రాజు తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి చెప్పింది, ఏం చెప్పిందో తెలుసా? భూమి మీద దేవుని కొరకు ప్రాణం పెట్టిన ఏకైక కుటుంబం మన కుటుంబం అవుద్రా. నీ ముందు 6 అన్నయ్యలు వెళ్ళిపోయారా, ఆఖరుడు నువ్వురా. మరి మన పేరు చిరస్థాయిగా భూమి మీద ఉండిపోవాలంటే కనుక నువ్వు ఆ యదవ ప్రాణం కోసం అంటాడు. దేవుడిచ్చిన అవయవాలు, దేవుడిచ్చిన ప్రాణం కంటే కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన బైబులు, దేవుడిచ్చిన సబ్బాతు గొప్పది. ఇవాళ కాకపోతే రేపొద్దునైనా నా దేవుడు మరణ నా అవయవాలన్నీ నాకు ఇస్తాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు, శాశ్వతమైన జీవాన్ని ఇస్తాడు అని నమ్మి నువ్వు స్థిరంగా ఉండరా అని చెప్పు దేవుడి. ఏమని చెప్పమన్నాడు? ఈ మనసు మార్చమని రాజు తల్లికి చెప్పాడు. తల్లికి ఏం చెప్పిందంటే దేవుని కొరకే ప్రాణం పెట్టు అని తల్లి ప్రేరేపించింది. ఏమి మాట్లాడుతున్నా ఈ ఆకారుడు ఏం చేశాడు తెలుసా? 4 బయటెట్టి చేతులు బయటెట్టాడు. ఇంకా సోదా పెట్టి 4 కోసే చేతులు కోసే. లేట్ అయిపోతుంది నా దేవుని దగ్గరికి వెళ్తానికి అన్నాడు. ఆశ్చర్యపోయాడు రాజు. అప్పుడు మిగతా 6 కంటే కూడా క్రూరంగా హింసించారు ఆకారుడిని హింసించి కళ్ళ ఎదుట తల్లి ఎదుటే 7 చచ్చిపోయిన తర్వాత తల్లిని పెద్ద పర్వతం మీద తీసుకెళ్ళి తోసేద్దాం. క్రూర భయంకరమైనటువంటి యాతన పడి తల్లి కూడా చనిపోతుంది. మొత్తం 7 కొడుకులు తల్లి. బైబిల్లో కూడా ఈ మక్కాబీ 2వ గ్రంథం 7వ అధ్యాయంలోని ఈ చరిత్ర రాయబడి. ఇది కళ్ళారా చూసాడు ఒక యాజకుడు. అమ్మో, దేవుని కోసం ఇంత ప్రాణం పెట్టే కుటుంబమా? ఒరే, మనం బతుకుని ఏం లాభరా? మన మందిరాన్ని, మన దేవుడి యొక్క చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని, బైబిల్ మనం కాపాడుకోవాలి అని ఒక తండ్రి, ఆయన పేరు మత్తతీయ అనేటువంటి యాజకుడు, సొలొమోను 2వ గుడిలో యాజకుని చేసేటువంటి యాజకుడు రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకుని తనకు 5 కొడుకులు. 5 కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు యోధ. పెద్ద కొడుకు పేరే మక్కాబీ అంటే హెబ్రీ భాషలో యోధ అని అర్థం. యోధ అంటే అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. పెద్ద కొడుకు ఈయన ప్లాన్ చేసుకుని ఏమైనా సరే మనం దేవుడి కోసం చచ్చిపోవటం కాదు, దేవుడి చిత్తాన్ని భూమి మీద వ్యాపింప చేయడానికి మనం దేవుడి కొరకు బతికుండాలి. కాబట్టి మనం యుద్ధాలు చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. శత్రువుల ఆయుధముల కంటే కూడా దేవునికి సంబంధించిన మన పవిత్రత గొప్పది. మన పవిత్రత మనకు పెరుగుతుంది. వాళ్ళు ఎన్ని లక్షల మంది జనం ఉన్నా సరే వాడు ఆయుధాలు చూసుకుని మన మీద కొడుతున్నారు, మనం మన దేవుని చూసుకుని వాళ్ళ మీదకి వెళ్దామంటాడు. గొప్ప మాటలు మాట్లాడాడు, అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఎవరు? మత్తతీయ. ఈ విషయం తెలిసిన తర్వాత మత్తతీయని చంపేస్తారు. చంపేసిన తర్వాత పెద్ద కొడుకు
ఈ మక్కాబీ చేత రహస్యంగా రాత్రిపూట మీటింగ్ పెట్టి మన దేవుని కొరకు మనం నిలబడాలి అని చెప్పేసి మీటింగ్లు పెట్టి దేవుని పాదాల దగ్గర ఉపవాసాలతో విజ్ఞాపనలతో సిద్ధపడతారు. మొత్తం ఒక గ్రూప్ పోగేస్తారు. పోగేసి ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర రహస్యంగా ఊరికి దూరం వెళ్ళిపోయి ఎడారుల్లో కొండల్లో గుహల్లో ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా స్వర్ణం చేస్తాడు. వాళ్ళ ఆయుధాల కంటే వాళ్ళ బలము కంటే కూడా నా శక్తి గొప్పదే. మీరు సంఖ్యాబలము ఆయుధాలు చూసుకోమాకండి, ఎలా నేను మీతో వస్తానంటాడు. అప్పుడు యుద్ధం చేస్తాడు మక్కాబీ. యుద్ధం చేసిన తర్వాత కరెక్ట్గా ఇదే రోజున, అంటే బైబిల్ నెల 9వ నెల కిస్లీవ్ అనే నెల, అది ఖచ్చితంగా ఇప్పుడు అతను చలికాలంలో వస్తుంది. అది ఈ డిసెంబర్లోనే వస్తుంది ఆ నెల. అదే రోజు 25వ తారీఖు కిస్లీవ్ అనేటువంటి 25వ తారీఖున మొత్తం దేవుని శక్తితోటి ఈ మక్కాబీలు, మక్కాబీ అనేవాడు ఒక్కడే యూదుడు, ఆయన ఆ ఒక్కడే ఆయన తరపున చేరిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఆయన పేరు మీద మక్కాబీలు అన్నారు. వాళ్ళు యూదులే, వాళ్ళు దేవుని కోసం చచ్చిపోయిన వాళ్ళు కాదు, దేవుని లోకంలోనికి పరిచయం చేయడానికి దేవుని పక్షాన పోరాడిన వాళ్ళు, బతికుంటానికి పోరాడిన వాళ్ళు, బతికుండి దేవుణ్ణి. అందుకే ప్రభువుని ఉద్దేశించి మత్తయ్య గారు అంటారు 4:15 వచ్చిన ఆ వెలుగు, ఆ అరుణోదయపు వెలుగు అన్నిటికీ మనం ప్రకటించడానికి. ఆ యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన చేత వెలిగించబడిన మనం. ఇంకా ఆయన పెద్దగా బాబా గారు చెప్పారు, నిజంగా ఎవరి గుళ్ళు ఆడుకొచ్చిన వాక్యం ఏంటో అనేది గొప్ప కాదండి. నువ్వు వెలిగించబడితే నువ్వు వెలిగించాలి. ప్రభు ఈ లోకానికి వచ్చిన సత్యం అదే. మనం ఇంకొకరికి మేము పొందిన ఆనందము మీరును పొందురా, మేము పొందిన సహవాసం మీరును పొందురా. గొప్ప సూత్రం అండి అది. మనం వెలిగించబడితే, నిజంగా వెలిగించబడితే ఆరిపోయే అన్యుల దీపాలు మనం కూడా వెలిగించాలి. సరే గెలిచేశారు, యుద్ధంలో గెలిచేశారు, వచ్చారు, గుడికి వచ్చారు. అప్పటికి ఇదేం చేశారు, పందిని వదిలించారుగా, ఆలయాన్ని పాడు చేశారుగా, మొత్తం కడిగేశారు. విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న రాళ్ళు కూడా తీసేశారు. అంటే అపవిత్రమైపోయినటువంటి రాళ్ళు, కింద వేసినటువంటి రాళ్ళు అన్నీ తీశారు. తీసేసి తేరా చూస్తే దీన్ని చూశారు. ఇది చూస్తే ఏమైపోయిందంటే పడిపోయింది. పడిపోయి ఒక్కటి మాత్రమే వెలుగుతుంది మధ్యలోకి. తేరా దానిలో చూస్తే ఎంతుందంటే ఎంత ఒక్క బొట్టు నూనె మాత్రమే. ఆ ఒక్క బొట్టు నూనె ఒక్క రాత్రి మాత్రమే వెలుగుతుంది. కానీ చూస్తే ఏం చేస్తారంటే, ఎందుకంటే ఏ నూనె పడితే ఆ నూనె అందరూ వేయకూడదు, ఎవడు పడితే ఆడు కూడా వేయకూడదు. ప్రధాన యాజకుడు మాత్రమే వేయాలి. అచ్చము దంచి తీసిన ఒలేవ నూనె మాత్రమే వేయాలి. అలాగే దీపం మారిపోకూడదు కదా, నిత్యము వెలుగుచూ ఉండాలి కదా మందిరంలో దీపము. తీరా చూసి తెగేడు చేస్తారు. ఏడు చేస్తే ఆ రోజంతా ప్రార్థన చేస్తారు, నిలబెడతారు. విచిత్రం ఏంటంటే ఒక్క రాత్రి మాత్రమే వెలగవలసినటువంటి ఒలేవ నూనె 8 రాత్రులు వెలుగుతాయి. ఏ రోజు నుంచి అంటే అది ఈ రోజు నుంచి. మీ నెట్లో కొట్టి చూడండి. యెరూషలేము వెళితే ఈ రోజు నిజంగా మనకి క్రిస్మస్ ఎందుకు దేవాలయాల మీద అంత వెలుగు ఎందుకు పెడుతున్నారు? అదే సందర్భంలో వచ్చిన పండుగ ఇది. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ పండుగని యూదుల క్రిస్మస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వెలుగుల పండుగ, ఫీస్ట్ ఆఫ్ లైట్స్. ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అన్నది అంటే ఏ లైట్కి సంబంధించి? కరెంట్ లైట్లకు సంబంధించి కాదు. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిన అది అనేక మందిని వెలుగుంచు. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు ఆ నిజమైన వెలుగు అంటే మందిరానికి ఉండవలసింది యేసు ప్రభు అంటే. మందిరం అంటే యేసు ప్రభు కదా. ఈ మందిరాన్ని నేను పడగొట్టి 3 దినాల్లో లేపాలని ఏ మందిరంలో ఉండి చెప్పాడు ఆయన? ఏ మందిరం నుండి చెప్పాడండి? ఏ మందిరం గురించి చెప్పాడండి? ఆయనే మందిరము, ఆయన మందిరంగా మనల్ని కూడా చేసుకున్నారు. కాబట్టి మందిరములు వెలుగు ఉండాలి. ఈ పండుగ పరమార్థం ఏంటంటే మనం దేవాలయంలో మనం ఆయన్ని ఆరాధించడం కాదండి, ఆయనకి దేవాలయంగా మనం మారటం. దేవునికి స్తోత్రం. ఆయనకి దేవాలయంగా మనం మారటం. ఇంకోటి ఏంటి తెలుసా? పడతాము నిలుతాం మనం. ఈ ఇశ్రాయేలీయులకు లాగానే పడినా లేచినా 2 సార్లు దేవాలయం పాడైపోయినా సరే మళ్ళీ పునరుద్ధరించుకున్నారు. కొద్దిమందే నిలబడి అయిపోయింది అంత అనుకోలాళ్ళు. అని దాని అర్థం ఏంటంటే తిరిగి కట్టుకోవాలి. దీనికి ఇంగ్లీష్లో ఏమంటుందంటే డెడికేషన్. అంటే
అంకితము అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే దేవుడికి అంకితమైపోవటం. దేవుడికి అంకితమైపోవటం ఈ పండగ పరమార్థం. దేవుణ్ణి బయట ఆరాధించడం కాదు, దేవుడి గుడిగా మారిపోయి దేవుడి గుండెల్లో ఆరాధించుకోవటం. ఇదే చివరి స్థాయి అండి. అది పాడైన గుడిని ఎలా అయితే సరి చేసుకున్నారో పాడైన ఈ యొక్క మానవ జన్మను కూడా మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఆరిపోయిన దీపాన్ని అప్పుడు దేవుడి స్తోత్రాలు చెల్లిస్తారు. ఎలాగంటే ఒక్క రాత్రే అయ్యా ఎన్ని పాపాలు చేసాయ్యా, ఎన్నిసార్లు మీ నుంచి మేము దూరం అయిపోయామయ్యా, ఉన్నప్పుడు ఉన్నట్టు లేనట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాము మిమ్మల్ని, అయినా మీరు ఇంకా మాతోనే ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఒక్క రాత్రి వెలగవలసిన నూనె 8 రాత్రులు వెలిగింది కదా. అంటే మేము ఎన్ని తప్పులు చేసినా మీరు ఇంకా మాతోనే ఉన్నారు, మేమే తప్పులు అర్థం చేసుకున్నాం అని జ్ఞానాన్ని తెచ్చుకుని వాళ్ళు అప్పటి నుంచి ఏమయ్యారంటే దేవునికి అంకితమైపోయారు. అప్పుడు దేవునికి అంకితమైపోయారు. డెడికేషన్ ఇంగ్లీష్లో ఈ పండుగనే అదే అంటారు, ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్. అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుడికి అంకితమైపోవాలి. పడతాం లెగుతాం మళ్ళీ సరి చేసుకోవాలి, గుడిని సరిగ్గా కట్టుకోవాలి. ఒకసారి పందిలాంటి జీవితం, పంది వదిలించబడింది, దాన్ని మొత్తం కడిగేశారు, మరలా వెలుగు వచ్చింది. ఆ వెలుగు కొంచెమే అయినా సరే మరలా వెలిగించింది 8 రోజులు. అందుకే పండుగనే 25 సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు మీ నెట్లో కొట్టి చూడండి కావాలంటే ఎంత గొప్పగా చేస్తారు. కానీ ఇది బాగా హార్పంటారు కదా అని చేసేది. ఇంకా దేవుడు మనతోనే ఉన్నాడు, దేవునికి స్తోత్రం, ఇంకా దేవుడు మనతోనే ఉన్నాడు అని పొంగిపోతారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఈ మక్కాబీయుల చేత మరలా అందరూ నిలబడతారు, అదే మందిరాన్ని పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మరలా వాళ్ళు బలం పుంజుకుంటారు. ఆ గ్రీకులే బలం పుంజుకున్నప్పుడు పక్కనే ఉంటారు రోమీలు, పక్క దేశమే రోమీలు, ఇటలీ. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ బలాన్ని వీళ్ళు కోరుకుంటారు. అదే వీళ్ళు చేసిన తప్పు. నేనే బలం ఉన్నాను కదా, మనుషుల బలం నీకెందుకురా? వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడానికి ఏదైనా సహాయం కోరుతారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ గ్రీకులు ఏం చేశారు తెలుసా, మీరు కనుక వాళ్ళ తరపున రాకుండా మా తరపున వస్తే వాళ్ళ బానిసలుగా పట్టుకుని మీకు అమ్మేద్దాం అని ఎడక మాట చెప్తారు. వీళ్ళు కలిసి మళ్ళా యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని గెలిచేస్తారు యూదులు. అప్పుడు యేసు ప్రభు పుట్టారు. అంటే యూదులు ఎవరి పరిపాలనలోకి వచ్చేసారు? మళ్ళీ బానిసలుగా రోమీలు పరిపాలనలోకి వచ్చేసారు. అప్పుడు రోమీలు పరిపాలిస్తూ ఉండగా యేసు ప్రభు పుట్టడం జరిగింది. యేసు ప్రభుకి చరిత్ర అంతా మీకు తెలిసిందే. రోమీల కాలంలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే యేసు ప్రభు పుట్టి చనిపోయిన 70 సంవత్సరాలకి వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఏళ్ళ మీద, ఎందుకంటే యేసు ప్రభు చంపేశారు రోమీలు, వీళ్ళు ఏం చేశారంటే ఏళ్ళ మీద తిరగబడ్డారు, మళ్ళీ రోమీల మీద తిరగబడ్డారు. వీళ్ళు ఏం చేశారంటే టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి 5,000 మందిని యూదుల్ని తలకాయలు నరికాడు. ఎందుకంటే ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చారు. పిలాతు దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఎవరిని వదిలిపెట్టినా అంటే ఏమడిగారండి? బరబాన్ని వదిలిపెట్టినా, యేసు ప్రభుని వదిలిపెట్టినా అంటే ఏమడిగారండి? బరబాన్ని. అప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, ఈ నేరము మీ మీదను మీ బిడ్డల మీద ఉంటుంది అన్నారు యేసు ప్రభు. మీరు చేసిన ఈ తప్పు అంటే అర్థం గుర్తుపెట్టుకోండి, నా భార్య అంతా నా పిల్లలు ఉన్నారు, నేను సరిగ్గా బతకాల్సిందే కేవలం దేవుడి కోసమే కాదు, నా తప్పులు నా భార్య మీదకి నా బిడ్డ మీద కూడా అంతే. ఆనాటి ఆ యూదులు చేసినటువంటి ప్రభువుని సిలువకు అప్పగించారు కదా, వాళ్ళు చేసిన తప్పు ఎవరి మీద పడిందంటే రాబోయే వాళ్ళ తరాల మీద పడింది. ఎందుకని యేసు ప్రభు వెళ్ళిపోయిన 70 సంవత్సరాలకే యూదుల్ని ఈ టైటస్ అనేటువంటి చక్రవర్తి పిల్లలతో సహా మెడకాయ కోసి 5 లక్షల మంది చంపాడు. మోకాళ్ళ లోతు సొలొమోను దేవాలయ గుడి పర్వతం గుడి మోకాళ్ళ లోతు రక్తం. కారణం ఏంటంటే వాళ్ళే కోరుకున్నారు ఏమని, ఆ నిరపరాధి యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ వాళ్ళు ఒప్పుకున్నారు. మర్మం అర్థం చేసుకోండి, ఎక్కడున్న దేవుడి స్పృహ కలిగి ఉండాలండి, ఎక్కడున్న నీతి కలిగి ఉండాలి, ఎక్కడున్న పరిశుద్ధత కలిగి ఉండాలి. మనసుకు అవకాశం ఇవ్వకూడదు, అపవిత్రతగా చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే నీవు గుడిలో లేవు, నిన్ను గుడిగా చేసుకుని దేవుడు నీ గుండెల్లో ఉన్నాడు. నీవు గుడిగా లేవు అంటే
నిన్ను గుడిగా చేసుకున్న దేవుడు అన్నాడండి. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి పవిత్రత అంత గొప్పదండి. ఈ భూమి మీద ఏ దేవుడు లేడండి, ఏ దేవుడు లేడు. ఈ ఆరాటాలు, ఈ ఆర్పాటాలు, ఇవి ఇందులో ఇచ్చిందులో చూద్దంటే నా దేవుడు పవిత్రతను ఎందుకు తగ్గించాలి, ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఆ తర్వాత ఈ మరి యేసుప్రభుని చంపారు కదా, ఈ టైటస్ రోమా రాజు యూదుని చంపాడు కదా. అప్పుడు దేవుడు రోమిల మీద కక్ష తెచ్చుకున్నాడు. వాళ్ళు కొట్టుకు చచ్చేటట్టు రోమిలు 4 భాగాలు అయిపోయి చెదిరిపోయారు. దేశం అంతా చెదిరిపోయిన తర్వాత ఈయనకు అర్థమైంది. అప్పుడు ఈడు భూమి మీద ముందే చెదిరిపోయారు. మరి 70 సంవత్సరాల తర్వాత అన్ని వేల మంది చంపేస్తే యూదులు ఇంకెందుకుంటారు అక్కడ? మొత్తం దేశం అంతా చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత ఆడకు విషయం అర్థమైంది. ఎన్ని ఆటోపోట్లురా మనం, ఎన్ని దెబ్బలు, ఎన్నిసార్లు దేవుని శోధించేవరా మనం అని అర్థం చేసుకుని 1948 సంవత్సరంలో మళ్ళీ వాళ్ళందరూ చోటకు పోగయ్యారు. యెరూషలేము దేశానికి స్వాతంత్రం వచ్చింది 1948. అప్పుడు ఎట్టయితే మక్కాబీ అనేటువంటి యోధ మనందరూ కలిసి మళ్ళీ నిలబడదామని ఎట్టయితే నిలబడ్డారో 1948 సంవత్సరం మళ్ళీ చెదిరిపోయిన యూదులు కొంతమంది పోగయ్యి మళ్ళా మన దేవుడి పక్షాన్ని మనం చేద్దాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం అని దేవుడు వాళ్ళకి 1948లో స్వాతంత్రం ఇచ్చాడు. వాళ్ళు అక్కడికి చేరారు. ఇప్పుడు ప్రతిరోజు రోజుకి 1000 మంది చెదిరిపోయినటువంటి 10 గోత్రాలకు సంబంధించి 2 గోత్రాలకు సంబంధించి రోజుకి 1000 మంది దేవుడు జల్లిడితో జల్లించి ఎక్కడెక్కడ ఉన్నారో తన బిడ్డల్ని ఆ దేశానికి రోజుకి 1000 మందిని రప్పించుకుంటున్నాడు, మరలా తిరిగి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 2 మందిని కూడా పోయిందిగా, ఈ టైటస్ పాడు చేసింది, అసలు లేకుండా చేసాడు. ఇప్పుడు మరలా 3వ మందిరాన్ని కట్టబోతున్నారు. ఆ 3వ మందిరం ఆ కట్టినటువంటి ఆ గుడి మీదే ఇప్పుడు మసీదు కట్టారు వాళ్ళు. ముస్లిమ్స్ మసీదు కట్టారు, డోమ్ ఆఫ్ ది రాక్ దాని మీద కట్టారు. ఇప్పుడు దాన్ని పడగొట్టి అదే స్థలం, అది పవిత్ర స్థలం, ఆయన స్థలం. ఎప్పుడైతే మందిరం కట్టబోతున్నారో మరలా ప్రభు దేవాది దేవుడు ఒలీవల కొండ మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. అది కథలు కాదు, అవి జగమెరిగిన సత్యాలు, అవి చారిత్రక సత్యాలు. అవి నిన్న పిల్లలకి మార్షల్ స్కూల్లో ఒక బిట్ ఇచ్చారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. హూ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్? ప్రపంచానికి వెలిగేవాడు. కింద ఆప్షన్ బుద్ధుడా, సోక్రటీసా, యేసు ప్రభువా? ఆన్సర్ ఇచ్చారు తెలుసా? యేసు ప్రభుని ఇచ్చారు. లైట్ ఆఫ్ ది వరల్డ్. అంత గొప్ప దేవుడికి నువ్వు మందిరంగా ఉన్నావు. అంతే గొప్పగా, అంతే పవిత్రంగా, అంతే నీతిగా మనం బతకాలి, ఇతరులను వెలిగించాలి. ఇదే వెలుగుల పండుగ. అందుకే ఆ రోజునే ఈ పండుగ చేయటం మొదలు పెట్టారు. ఈ పండుగ పరమార్థం ఏంటంటే నిజమైన వెలుగుగా మనం మారాలి, నిజమైన మందిరంగా మనం మారాలి. ఎన్నిసార్లు పడినా లేచినా మళ్ళా మందిరాన్ని ఎట్టా నిలబెట్టుకున్నారో దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుడి చేతిలోంచి తప్పించుకు పారిపోయినా నీ కొరకు దేవుడు నువ్వు నేను సత్య వరకు ఎదురు చూడాలని ఉంటాడు. ఆయన వస్తామేమో అని. మన ఓర్పు కొద్దికాలమే ఉంటుంది, దేవుడు ఓర్పు ఎంతకాలం ఉంటుందంటే, నేను భూమి మీద చెడిపోయి బతుకుతున్నప్పుడు నా గొంతులు ప్రాణం ఉన్నంత వరకు ఆయన నా కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇది గొప్ప సత్యం. కాబట్టి మరలా వెనక్కి వచ్చి దేవుడు పాదాల దగ్గర కడుక్కొని నీతికి నిలబడితే రోగాలు ఏం చెయ్యవు, మరణం కూడా ఏం చేయదు. ఆ తల్లి అందరూ ఇది మాత్రం చదవండి, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మక్కాబీల గ్రంథం, ఇదేదో వేరే దాంట్లో మాట్లాడండి. యథార్థంగా చరిత్రలో ఉన్న సత్యం ఇది. దేవుడు ఎంత గొప్ప దేవుడు. చెడిపోయిన వాళ్ళని దేవుడి పక్షాన ఆ రోజున విశ్వాసం, ఆ బిడ్డలు ఎలా నిలబడ్డారో చూడండి. పసి బిడ్డలు బతికొండగా మనం సింపుల్గా చెప్పేసుకుంటున్నాం. మనం సింపుల్గా చెప్పేసి బతికొండగా శరీరం అంతా తోలు తీసేయటం అంటే చిన్న విషయం కాదు కదా. అది నాలుగు కోసేయటం అంటే చిన్న విషయం కాదు కదా. చేతులు నరికేటంటే ఆ ఊపిరితో కూడా దేవుడు స్తుతించారు. అందుకే 11:35 చదువుకుని మనం ముగించుకుంది. హెబ్రీ పత్రిక 11 ఆ తల్లి చేసిన సేవ ఎంత గొప్పదో, ఆ తల్లి విశ్వాసం ఎంత గొప్పదో. హెబ్రీ పత్రిక 11:35. ఎవరు? స్త్రీలు ఈ తల్లి చూసారా, అవే మాటలు చెప్పింది. ఒరే వాళ్ళు చచ్చిపోతారా, లేకపోతే మన దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు మిమ్మల్ని. కళ్ళెదుటే
ఆయన దేవుడి కొరకు చచ్చిపోమని చెప్పిందే తప్ప ఏడవ బాధపడలా. నువ్వు లేవరా రాజు అన్న, నువ్వు లేవరా రాజు, నా బిడ్డలు లేపుతారు రా. వెళ్ళిపోయిన 6 కొడుకులు సజీవులుగా దేవుని దగ్గర ఉన్నారా. మృతులైన ఎవరి స్త్రీల గురించి చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నారో చెప్పు, మనం ప్రశ్నించమని. అదే నమ్మింది ఈ తల్లి. 7 కొడుకులు పోగొట్టుకుంది, పొందింది. ఎవరు కొందరైతే ఎవరు? ఆ స్త్రీల పురుషుల? దేవుని నమ్ముకున్న స్త్రీలంట మరి కొంతమంది అంట ఎట్టా ఉన్నారంట, శ్రేష్టమైన అంటే అర్థం ఏంటి? విడుదల పొందనల కంటే ఆ రాజు బాధపడుతున్నప్పుడు విడుదల పొందనల కంటే అర్థం ఏంటి? బాధపడుతుంటే సరే మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా, బైబిల్ వదిలేస్తామయ్యా, దేవుణ్ణి వదిలేస్తామయ్యా, సబ్బాత్ వదిలేస్తామయ్యా, అట్లా ఆ తల్లి ఇష్టపడలేదంట. విడుదల పొందనోళ్ళ లేదంట. పొందనోళ్ళక ఏం చేయబడ్డారు? యాతన పెట్టబడ్డారు. యాతనకి ఇష్టపడ్డారు. శ్రమ వేరు, శోధన వేరు. యాతన అంటే అర్థం ఏంటంటే బతికొండగానే సూదులు ఎర్రగా కాల్చేసి గోడలో గుచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అది యాతన. ఒక్కొక్క కొడుకులు ఉన్నప్పుడు ట్రాక్టర్ కుక్క తలకాయ మేయించి వెళ్ళిపోయింది, కానీ కుక్క చచ్చిపోదు, కొట్టుకుంటుంది. అది యాతన. ఆ సమయంలో కూడా అంట అది దేవుని వదలలేదంట. ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం? ఈ రోజున ఇష్టం ఉంటే వస్తున్నావు గుడికి, లేకపోతే లేదు. ఏంటి దారులు? ఆ రోజున తల్లులు స్త్రీలు కాపాడాల్సింది మీరే. దేవుని పవిత్రత, పరిశుద్ధత, దేవుని తరపున పని చేయాల్సింది మీరే తల్లి. బైబిల్లో రాసున్న సత్యాలమ్మ యాతన పడుతున్నారంట, విడుదల పొందడానికి ఇష్టపడతలేదంట. శ్రేష్టమైన పునరుద్ధానాలు చూసారంట. పొందిరి అని రాసేస్తుంది. అప్పుడు ఎక్కడ పొందారు? అక్కడ ఏమన్నా పునరుద్ధానాన్ని పొందిరి అని రాస్తుంది. అంటే చూసేసింది ఆవిడ ముందే ఎలా జరగబోయేది. పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్ది? యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుద్ది. మొదటి సమాజంలో ఉన్నవారు మహిమక దేహంతో లేపబడతారు. కానీ తల్లి అంటే ముందే చూసేసింది తన బిడ్డలు లేపబడుతున్నారని. అది విశ్వాసం అంటే, అది పవిత్రత, అది ఆరాధన, అది నీతి, అది ప్రార్థన, అది ఆధ్యాత్మికత. అంటే కొంతమంది అమ్మచంద్ర కోట్ చేశారు చాలా. ఈ 7 అధ్యాయం అంతా అదే ఇప్పుడు నేను చెప్పింది. ఆ తల్లులు అట్ట భరించారు, అట్ట అనుభవించారు. కాబట్టి నిలబడండి, శ్రమలు కోర్చుకోండి, నిందలు కోర్చుకోండి, కానీ విశ్వాసంతో తొలగిపోమాక ధైర్యం కలిగి ఉండండి. దేవుడు పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని, యథార్థాన్ని, దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకుని దాన్ని మనం కాపాడుతాం, దాన్ని నలుగురికి పంచుతాం. ఇంకా నీతిగా, ఇంకా యథార్థంగా, ఇంకా విశ్వాసంగా దేవుడి చిత్తాన్ని మనం జరిగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకి, మన బిడ్డలకు అనుగ్రహించును. అందరికీ హృదయపూర్వక చాలా ఓపికతో ఉన్నారు. ఇంకా కొన్ని మధ్యలో నేను వదిలిపెట్టాను, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. కానీ చదవని మీరు కూడా దయచేస్తారు. మీకు నిజం తెలిస్తే మీరు నిబ్బరంగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సత్యం మీరు అందరూ గుర్తెరగాలని ప్రభు పెట్టు మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికే చెందును గాక. ఆమేన్.